దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు ప్రార్థనలో ఏకీభవించండి. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు వందనములు దేవా. కాలములు సమయములు మీ స్వాధీనమందుచుకొనుచు సమస్తం మీ దృష్టికి ఇష్టముగాను ఈ నామానికి మెంబకరముగాను జరిగిస్తూ వస్తూ ఉన్న తండ్రి వందనములు. గడిచిన కాలమంతయు నీ ప్రేమరస్తము చోట మమ్మల్ని దాసి క్షేమంగా ఉంచి సజీవులుగా ఉంచి తండ్రి నేటి దినములు నీ పాత్రని తీసుకుని వచ్చున్నాను తండ్రి. నీవు మా జీవితంలో చేసిన ప్రతి మేలును తొలగించుకుంటూ నీ నామాన్ని మహిమపరిచాము, పాటల ద్వారా గణపరిచాము, ఆరాధన ద్వారా తండ్రి మహిమ తెచ్చుకున్నట్టు ప్రవర్తించున్నాం తండ్రి. కొద్ది నిమిషంలో మీరు ఆజ్ఞతో మాట్లాడండి, అల్పులను అయోగ్యులను మరుగుపరచండి తండ్రి. నేను మాట్లాడితే వ్యర్థము, నా మాట నిష్ప్రయోజనం తండ్రి. నీ మాట మాట్లాడగా సమస్తములు కలుగును తండ్రి. ప్రభాటి ఘనమైన సంగతులు ఎప్పుడైన వారితో మాట్లాడండి. అపవిత్రులను అపవిత్రులు పెదవులు గలవాడిన తండ్రి. యెషయా గారు మాట్లాడి ఉండగా తండ్రి, మీరు పెదవులను తండ్రి మండుచున్న బలిపీఠం మీద నిప్పులు తీసుకొచ్చి తన పెదవులకు తాకించి తండ్రి ప్రభా నీ జనన మరణ పునరుత్థాన రెండవ రాత్రి సంగతులు ప్రకటించినట్లుగా అల్పుడైన నా నోటికి తండ్రి నూరై ఉండండి, నా పెదవులకి బోరై ఉండండి తండ్రి. అటు ఘనమైన సంగతులు తండ్రి నేటి దినమందు నీ బిడ్డలకు వినిపించండి ప్రభా తండ్రి. ఆయా స్థలంలో ఎదుటి ప్రభా ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ ద్వారా జీవితంలో కూడా దేవా ప్రభా వారికి కావలసినటువంటి వర్తమానాన్ని అనుగ్రహించమని దేవా. వారి జీవితంలో సరిచేయ మాట, విశ్వాస సహితమైనటువంటి మాట తండ్రి, నిరీక్షణతో కూడినటువంటి మాటలు తండ్రి ప్రభా. వారు గర్జించని వారు గర్జింపుకునేటువంటి మాటలు ప్రభా. వీటి మీ బిడ్డల పక్షంగా మీరు మాట్లాడమని, అల్పులను మరుగుపరిచి తండ్రి మీరే వచ్చి మాట్లాడమని, ఇలాగా హృదయము గ్రహించు మనసు ప్రతి వారితో గురించి చూపమని యేసయ్య నామంపై ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆ నిశ్చితమైన ప్రేమను బట్టి మమ్మల్ని అందరూ క్షేమంగా కాసి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మరి ఒక మారు ఆయన పాసనికి తీసుకొచ్చిన దేవదేవి నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము చదువుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషములు ధ్యానం చేస్తున్నాను. ఈ విషయం నిమిత్తమై యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసెను, అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మనందరిలో ఫలింపజేయును గాక. ఆమేన్. దేవుడు పెట్టారా ఇక్కడ 17వ అధ్యాయము 10వ వచనములో కొన్ని పేర్లు మనకు కనబడుతున్నాయి. ఒకటి మోషే గారు, 2 అహరోను గారు, 3 యెహోషువ గారు, 4 హూరు. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని దేవదేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, మోషే యెహోషువతో చెప్పినట్లు తాను చేశాను. దేవుని సేవకుడు చెప్పినట్లు తాను చేశాను. యెహోషువ గారు ఎంతమంది తెలుసు? బైబిల్లో ఆయన పేరు మీద 24 అధ్యాయాలు పుస్తకం మీద రాయబడి ఉంది. చూడండి, తన జీవితంలో ఇక్కడ పరిచయం అవడానికి ఇదే మొట్టమొదటి ఇంట్రడక్షన్. ఇది మొట్టమొదటి పరిచయము ఇక్కడే. ఈ 17వ అధ్యాయము 10వ వచనం నుంచే పరిచయం అవుతాడు. 17వ అధ్యాయం 10వ వచనం పరిచయం అయినప్పుడు అతడు బలసూరుడు కాదు, యుద్ధరాంపరి కాదు, యుద్ధశాలి కాదు, యుద్ధం పట్ల ప్రావీణ్యమైనటువంటి వ్యక్తి కాదు. ఎటువంటి వ్యక్తి అయినా సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తిగా పరిచయం అవుతున్నాడు యెహోషువ గారు. దేవుడు బిడ్డలారా, దేవుని మాటల తర్వాత తను ఎటువంటి బలసూడయ్యారో అలాగే మరి ఈ వారము అవసరమైతే కొంతమందిని గురించి దేవుని దాసుని నోట నుండి వచ్చినటువంటి మాటని దాని ప్రకారం చేసినటువంటి వ్యక్తుల జీవితంలో ఎలా వాళ్ళు ఫలాభివృద్ధి అనేందుకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, కుటుంబానికి దీవెనకరముగా, జనులకు దీవెనకరముగా, అనేకులు ఆశీర్వాదకరముగా వెలిగారు అనే విషయాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నా. మన నిర్గమాకాండ ధ్యానంలో ఉన్న మన అందరితో కూడా దేవదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చాలా మార్లు చెప్పాను, మన జీవితం ఏమిటి అంటే వేసిన మొక్క వేసినట్టు ఉండిపోవడం దేవుడు ఇష్టపడేవాడు కాడు. అది ఎలా ఉండాలంటే వేసినటువంటి మొక్క వృద్ధిలోనికి రావాలి, ఫలించాలి. అందు గురించి
గురించే కదా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది యోహాను సువార్తలో. మీరు ఫలించాలి, వృద్ధి పొందాలి. మీరు ఫలించడం వలన నా తండ్రి నామానికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. మీరు రోగాల, నొప్పులతో, బలహీనతలతో, భారాలతో ఉండి చచ్చిపోయి కుసించిపోవడం దేవునికి ఇష్టంగా. దేవుని బిడ్డలారా, మీరు ఫలించాలి, ఫలాభివృద్ధి పొందాలి. ఇక్కడ విషయాన్ని మనము గమనిస్తున్నటువంటి యెహోషువ గారి గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు మనము నేర్చుకుందాం. కొద్ది నిమిషంలో ఆయన గురించినటువంటి కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. అతను ఒక సామాన్యమైన వ్యక్తిగా, సాదాసీదా వ్యక్తిగా, ఒక పరిచర్య చేసే వ్యక్తిగా మోషే గారి యొక్కకు ఆయన రావడం జరిగింది. ఆయన అక్కడ బలసూరుడుగా ఉన్నట్టు కానీ, బలం కలిగినటువంటి నార్పరిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, లేక అంతకుముందు ఐగుప్తి సైన్యంలో యుద్ధము చేసి యుద్ధశాలిగా పేరు పొందినట్టుగా కానీ పరిశుద్ధ బైబిల్లో మనము చూడడం. అంత మాత్రమే కాదు, నిర్గమకాండం 1వ అధ్యాయము 3వ వచనం నుంచి మోషే గారు ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చింది మొదలుకొని ఎప్పుడు కూడా ఆయనతో ఉండి ఆయనతో యుద్ధం చేసినట్లుగా కూడా మనం ఇప్పటి వరకు మనం ఏమీ చూసి ఉండలేదు. ఉన్నట్లుండి ఒకేసారి దేవదేవుడు తన ఇల్లు తీసుకుని వచ్చాడు. ఎలా తీసుకుని వచ్చాడు చెప్పండి. ఎలా తీసుకుని వచ్చాడు? యుద్ధము చేసే వ్యక్తిగా తీసుకుని వచ్చాడు. మన ప్రసంగాంశాలన్నీ దీని మీద జరుగుతున్నాయి చెప్పండి. యుద్ధం దేని మీద జరుగుతున్నాయి? యుద్ధం. ఎవరితో యుద్ధము? సాతాను సత్సంబంధమైనటువంటి తీరుతో యుద్ధము. సాతానుతో యుద్ధం చేసినటువంటి సాతాను గారి ఆయుధములు మన శరీరంలో పెట్టాడు, మన కుటుంబంలో పెట్టాడు, మనతో ఉన్నవారితో పెట్టాడు. వారందరితో కూడా మన యుద్ధానికి మన ఆయుధం ఏంటి? మన దగ్గర ఉంది ప్రేమ. ఆత్మఫలాలు విన్నామా? ఆత్మఫలాన్ని 9 ఫలాలను దేవుడు మన మీద పెట్టాడు. ఆ ఫలములతో జయించాలి తప్ప యేసయ్య రాజ్యం ఎటువంటిది? కత్తితో సాధించేది కాదు, పోట్లాటంతో జయించేది కాదు, గొడవతో పెట్టుకునేది కాదు, అసమాధానంతో మొదలుపెట్టేది కాదు, ఒకరిని ఏడ్పించేది కాదు, ఒకరిని బాధ పెట్టేది కాదు. యేసయ్య రాజ్యంలో ఏడ్చేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు ఎవడు? సాతాను మాత్రమే. యేసయ్య రాజ్యము వృద్ధవుతూ ఉంటే ఏడ్చేవాడు ఎవడైనా ఉన్నాడంటే సాతానే. వాడు ఎవడు అంటే దేవునికి, నీకు, నాకు, మనందరికీ ఏమైనాడు? శత్రువు, అపవాది. దేవుని బిడ్డలారా, దేవదేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. యెహోషువ గారిని చూపించి, యెహోషువ గారికి మనతో పరిచయం చేసి, యెహోషువ గారి గురించి చరిత్ర కొంచెం జ్ఞాపకం చేసుకుని, యెహోషువ గారి చరిత్రను ఒకసారి ధ్యానం చేసుకుంటూ ఈరోజు నీవు నేనున్నటువంటి ప్రదేశము, నీవు నేను చేస్తున్నటువంటి పని, నీ పరిచర్య, నా పరిచర్య, నువ్వు ఏ పనిలో ఉన్నావో, ఏ స్థలంలో ఉన్నావో, ఏ స్థలం మధ్యలో నువ్వు సంచరిస్తూ ఉన్నావో ఒకసారి ఆయన మనం చూసుకొని వాడితో ఒకసారి మనం మాట్లాడితే మన జీవితంలో మనం వృద్ధులకు రావటానికి, మన జీవితంలో సాతాను మీద యుద్ధం చేయటానికి, మన జీవితంలో సాతాను పైన మనం విజయం పొందటానికి దేవుడు నిశ్చయంగా మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. చూడండి, యెహోషువ గారు యొక్క జీవితాన్ని మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే, యెహోషువ గారు ఎవరు అంటే ఎఫ్రాయిము గోత్రముకు చెందినటువంటి వ్యక్తి. ఈ ఎఫ్రాయిము ఎవరు? యోసేపు గారి యొక్క 2వ కుమారుడు. తెలుసా మీకు? సత్యం బైబిల్ ఏముంది ఆయన గురించి? ఆదికాండము 41వ అధ్యాయం 52వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయం 52వ వచనం. ఆదికాండం 41:52 వచనం. వీరి తాతగారు వీళ్ళని దీవిస్తున్నారు. ఎవరిని దీవిస్తున్నాడు? వీరు ముత్తాతగారు వీరి తాతగారిని దీవిస్తున్నాడు. బైబిల్లో ఏమంటాడు? తాత అనే పదం చాలా తక్కువగా ఉంటుంది. తాత అనే పదాన్ని వాడరు. మనం ఏమంటారంటే తాత అంటాం, కానీ వాళ్ళు ఏమంటారంటే తండ్రి అని అంటారు. తండ్రి అనే పదాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఏమన్నాడు, చూడండి, చదవండి. తరువాత అతను నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టిన. దేవునికి స్తోత్రం. ఎవరమ్మా ఈ మాట అనేది? ఫలించడి కొమ్మ. ఫలించడి కొమ్మలో నుంచి ఫలాభివృద్ధి పొందించారంట. ఈయనకి తాతగారికి పెట్టినటువంటి పేరు. ఆ ఫలాభివృద్ధి పొందినటువంటి వంశంలో పుట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఈ యొక్క ఎఫ్రాయిము గారు. ఎవరమైనా ఎఫ్రాయిము గారు. ఎఫ్రాయిము గారు ఎవరు అంటే కష్టకాలంలో, బాధల్లో, కన్నీరులో, నా బాల్య దశలోని తల్లిని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి, బాల్యంలో ఉండగానే బిడ్డ సరదాగా ఆడుకోవచ్చు అందరితో సంతోషించవలసినటువంటి బాల్యాన్ని కష్టాలతో, కన్నీరుతో, ఒంటరితనముతో, వ్యాధనతో, బాధలతో ఒక ఖైదీగా వెళ్ళినటువంటి వ్యక్తి యవ్వన ప్రాయం వచ్చేసరికి అందరితో సంతోష సమాధానాలతో తండ్రి అతిగా ప్రేమించిన తండ్రి ఇంట సంతోషంగా గడపవలసినటువంటి కుమారుడు
సంతోషంగా ఉండవలసినటువంటి వ్యక్తి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, గోతులో పడినటువంటి వ్యక్తి, కుటుంబము చేతే హింసించబడినటువంటి వ్యక్తి, కుటుంబంలో చేతే హేళన చేయబడినటువంటి వ్యక్తి, కుటుంబం చేతే అవమానపరచబడినటువంటి వ్యక్తి, కుటుంబం చేతే శిక్షకు కారపడినటువంటి వ్యక్తి ఏమవుతున్నాడమ్మా? ఫలించడి కొమ్మ. ఫలించడి కొమ్మ ఫలించి ఆ యొక్క దేశంలోకి వెళ్ళి, ఇది స్టోరీ అంతా మనకు తెలిసిందే, ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశంలో నుంచి పొతోపరి ఇంటికి రాబడి ఆడ నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు యొక్క రాజ్యములో రాజు కలగని కల మర్చిపోతే కలను కల భావాన్ని చెప్పి ఆ కలగరుచుకుంటే ఆ కలకు భావాన్ని చెప్పి రాబో కరువు నుండి ఇశ్రాయేలును మాత్రమే కాక ఐగుప్తుని మాత్రమే కాక అనేకులు పోషకుడుగా పోషించబడినటువంటి వ్యక్తి వివాహం అయినప్పుడు పుట్టినటువంటి రెండవ కుమారుడే ఈ యొక్క ఎఫ్రాయిము. ఈ ఎఫ్రాయిము చెబుతున్నాడు, అయ్యా నాకు అనేకమైనటువంటి బాధలు ఉన్నాయి. వలస చదువుతారేమని చెప్తున్నాడు ఇక్కడ. నా బాధ నుండి, నా కష్టాల నుండి, నా కన్నీరు నుంచి నన్ను విడిపించడం మాత్రమే కాక నన్ను ఫలాభివృద్ధి చెందించినందుకు ఇతనికి ఏం పేరు పెడతానేమో? ఎఫ్రాయిం. ఎఫ్రాయిం. ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోండి, మనందరూ ఫలాభివృద్ధిలో నుండి వచ్చినటువంటి వ్యక్తులమా లేకపోతే మూడు పారిపోయిన వ్యక్తుల నుంచి వచ్చిన వారు ఆలోచించండి. యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు? నేను నిజమైన ద్రాక్షావళిని తీగలు మీరు ఫలించాలి, ఫలి మీ ఫలము వృద్ధవ్వాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరేమవ్వాలి? మీరు ఫలించాలి, మీ ఫలములో నుంచి వృద్ధి రావాలి, ఫలాభివృద్ధి రావాలి. మీరు కష్టాలు కన్నీరు బాధలన్నీ ఎవరు పడ్డారమ్మా? ఎవరు పడ్డారు? యోసేపు గారు పడ్డారు. ఆ ఫలింపులో నుండి వృద్ధి అయిన వ్యక్తి ఎవరు? ఎఫ్రాయిం. అర్థమవుతున్నమాట. కష్టాలు పడింది ఎవరు? జైల్లోకి వెళ్ళింది ఎవరు? గోతులో పడింది ఎవరు? అవమానపరచబడింది ఎవరు? యోసేపు. యోసేపు కన్నీరు కార్చింది యోసేపు, బాధపడింది యోసేపు, అవమానపరచబడింది యోసేపు, దొంగగా నింద అన్యాయమైనటువంటి తీర్పు పొందినటువంటి యోసేపు. అటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు, నేను కష్టపడ్డాను, ఆ కష్టములో నుండి వృద్ధిలోకి తీసుకుని వచ్చాడు దేవుడు అని చెప్పి అతనికి ఎఫ్రాయిం అని పేరు. నిజమే. ఈరోజు దేవుని బిడ్డలారా, మన కొరకు మనం చేసిన అతిక్రమం బట్టి నీకు నాకు శిక్ష రారా? నీ కన్ను చేసిన దాన్ని బట్టి నీ కన్నుకి నీకు కంటికి నా కంటికి అపవిత్రత అన్యాయం దాన్ని బట్టి నీవు నిన్ను శిక్ష అనుభవించలేదు, కానీ నీ కొరకు నా కొరకు శిక్ష అనుభవించింది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అభివృద్ధి పొందింది ఆ ఫలములో నుండి మనం అభివృద్ధి పొందినటువంటి వ్యక్తులము నీవు నేను. ఎఫ్రాయిము గోత్రంలో చెందినటువంటి వ్యక్తి ఎవరమ్మ? ఈ యొక్క యెహోషువ. ఈ యొక్క యెహోషువ ఎవరు పట్టించుకున్నా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరి దృష్టిలో పడినా పడకపోయినా నీ భక్తి ఏంటో నీకు తెలుసు, నీ భక్తి విశ్వాస జీవితం ఏంటో తెలుసు. ఎటువంటి భక్తి లేని వ్యక్తివో నువ్వు ఒకసారి పరిచయం చేసుకుంటా, నువ్వు ఒకసారి పరిచయం చేసుకో. ఎటువంటి భక్తివో, ఎటువంటి భక్తి లేనటువంటి వ్యక్తివో నీకే అర్థమవుద్ది. ఎవరో వచ్చి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. ఎటువంటి భక్తి జీవితం నీ దగ్గర ఉంది, ఎటువంటి విశ్వాసకి నీవు, ఎటువంటి విశ్వాసం లేనటువంటి వ్యక్తి నీవు. అవసరం వచ్చినప్పుడు, అవసరం ఎదురైనప్పుడు, ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏం అవసరం చెప్పండి? ఇక్కడ యుద్ధం అవసరం. యుద్ధానికి తాను సంసిద్ధుడే బయలుదేరి వచ్చి ఉన్నాడు. తన సంసిద్ధుడే బయలుదేరినాడు. నేను యుద్ధం చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్తూ ఉన్నాడు దేవుని బిడ్డలా. చూడండి ఈ వ్యక్తి జీవితంలో కొన్ని పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ నుండి ఫలాభివృద్ధి పొందినటువంటి వ్యక్తి అయినా మరుగు చేయబడినటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాడు. ఎక్కడ నుండి? ఆది కాండం నుండి నిర్గమాకాండం వరకు సుమారుగా 400 సంవత్సరములు పైబడి వారి తాతలో నుండి వచ్చినటువంటి వారు, ఫలాభివృద్ధిలో నుండి వచ్చినటువంటి వారు ఈ యొక్క ఎవరైనా యెహోషువ. ఈ పేరేంటి? యెహోషువ. యెహోషువ అన్న మాటకు అర్థం యేషువ అని అర్థం. అంటే యెహోషువ అన్న మాటకు అర్థము రక్షకుడు. యెహోషువ అన్న మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. దేవుని బిడ్డలారా, ఈ యెహోషువ అప్పటి వరకు ఎవరికి బయట కనబడలేదు, ఎవరికి పేరు ప్రఖ్యాతినటువంటి వ్యక్తిగా చెందుడు. సామాన్యమైన వ్యక్తిగా సైన్యంలో యుద్ధం చేసే వ్యక్తిగా తను బయలుదేరాడు. ఇక్కడ చెబుతూ ఉన్నాడు మోషే గారు, ఇదిగో నువ్వు వాళ్ళతో యుద్ధం చేయి. తాను చూసుకుని ఏమన్నాడు? యుద్ధం చేయలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా, యుద్ధంలో గెలినటువంటి వ్యక్తిని ప్రభా, ఎప్పుడు నాకు యుద్ధం నేర్పడతానో నాకు లేదు. మేము ఇప్పటి వరకు ఐగుప్తి సైన్యంలో ఉన్నాం, ఐగుప్తి యొక్క జనాంగం మధ్య నివసించాం, సైన్యంలో ఎప్పుడు నేను పని చేయలేదు, సైన్యంలో నాకు ఎప్పుడు మెలకువలు నాకు తెలియదు అన్నాడా? రెడీ అయిపోయాడు, సిద్ధపడిపోయాడు, ప్రిపేర్ అయిపోయాడు. తనకున్నటువంటి దేవుని సేవకుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని ఫాలో అయ్యాడు. దాన్ని ఫాలో అయ్యి దాని ప్రకారంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాడు తప్ప ఎక్కడ బ్రేకులు కానీ,
ఎక్కడ వెనక తీయటం కానిత్తలేదు. మొట్టమొదటిగా పరిచినటువంటి వ్యక్తి ఎవరి మాట ప్రకారం చేశాడంట? చదవండి, ఇప్పుడు ఏమన్నాడు? నిర్గమకాండం 17:10. నిర్గమ 17:10. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. ఏమన్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు? మోషే తనతో చెప్పినట్లు, దేవుని సేవకుడు తనతో చెప్పినట్లు అమాలేకీయులతో ఏం చేయడానికి వెళ్ళాడు? యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు చెప్పినట్టు, దేవుని సేవకుని మాట ఎన్నటువంటి వ్యక్తులు కొందరి గురించి మనం కొన్ని రోజులు ధ్యానం చేసుకున్నాం. దేవుని సేవకుడు చెప్పినటువంటి విషయాలను, దేవుని సేవకుడు దైవజనుడు చెప్పినటువంటి మాటను మాట ప్రకారంగా బయలుదేరినటువంటి వ్యక్తులు, ఆ మాట విని ఆ మాట ప్రకారంగా జీవించిన వ్యక్తులు మొట్టమొదట బయలుదేరేటప్పుడు ఎలా అంటే అతి సామాన్యమైనటువంటి వ్యక్తులుగా, సాదాసీదా కలిగినటువంటి వ్యక్తులుగా, కానీ ముగింపు విషయానికి వచ్చరికి గొప్ప వ్యక్తులుగా దేవుడి గ్రంథంలో మనము చూడండి ఒకసారి. ఏమన్నాడు? ఇక్కడ బయలుదేరాడు ఈయన. ఎవరైనా? యెహోషువ గారు బయలుదేరి, యెహోషువ గారు మోషే గారు తదనంతరం ఏమయ్యాడు అంటే, మొదటి అధ్యాయం చూడండి, యెహోషువ గ్రంథము 16-17 వచనాలు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపిదవు అక్కడికి మేము పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము. మీ దేవుడైన యెహోవా మోషేకు తోడుగా ఉండునట్లు నీకును తోడైండునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మనందరింటిలో ఫలింపజేయునుగాక. వచ్చినటువంటి వ్యక్తి ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడమ్మా? మొట్టమొదట సామాన్యమైన వ్యక్తిగా వచ్చాడు. సామాన్యమైన వ్యక్తిగా వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏ విధంగా మార్చబడ్డాడు? నాయకుడైపోయాడు. ఎవరినైనా నాయకుడైపోయాడు. దేవుని ప్రజలు, పేరు పెట్టి పిలువబడినటువంటి ప్రజలు, మీరు నా సొత్తు, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, ఇశ్రాయేలు నేను నిన్ను కంటిని, ఇదిగో నిన్ను నా జనముగా చేసుకుంటునని చెప్పినటువంటి దేవుని ప్రజలను పరిపాలించే, దేవుని ప్రజలను నడిపించే నాయకుడయ్యాడు. దేవుని బిడ్డలారా, నడిపించే నాయకుడయ్యాడు. అంత మాత్రమే కాదు, వారిని నడిపించే నాయకుడిగా ఉండటం మాత్రమే కాదు, వారి మీద అధికారి అయి ఉండటం మాత్రమే కాదు, వారిని నడిపిస్తూ వారి మధ్య మోషే గారు ఏ అద్భుతాలు చేశారు. ఒక విషయాన్ని గమనించగలిగినట్లయితే, దేవునికి దాసుడైనటువంటి మోషే గారికి, దేవునికి ఇశ్రాయేలు ప్రజలు అనేక మార్లు ఏం చేశారు? ఆయనకి ఎదురు తిరిగారు. ఎదురు తిరిగారు. మోషే గారి మీద సనిగారు, దేవుడి మీద సనిగారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ యెహోషువ గారి మీద ఎప్పుడు సరిగాడా? ఎప్పుడైనా జరిగినట్టుందా? యెహోషువ 24 అధ్యాయాలు ఎప్పుడైనా యెహోషువ గారిని ఎవరైనా నిందించినట్టుగా కానీ, ద్వేషించినట్లుగా కానీ ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఎందుకని అంటే, దేవుని సేవకుడు ఏ మాట అయితే చెప్పాడో దాన్నే ఫాలో అయ్యాడు. దేవుని సేవకుడు ఏ పదాన్నైతే ప్రకటించాడో దాన్నే ఫాలో అవుతూ ముందుకు సాగాడు. దేవుని బిడ్డరా, దాన్నే ఫాలో అవుతూ ముందు కొనసాగుతూ వెళ్ళాడు. కనుకనే దేవుడు ఇక్కడ వారిని నడిపించే నాయకుడు అయ్యాడు. ఇక్కడ విషయాన్ని మనం మొట్టమొదటిగా గమనించినట్లయితే, ఇక్కడ పరిశీలించగలిగినట్లయితే, ఒకటి, ఆయన నాయకుడుగా మార్చబడ్డాడు. యెహోషువ గారికి, మోషే గారికి ఎటువంటి స్థానం అయితే వచ్చిందో, మోషే గారిని ఎటువంటి స్థానంలోనైతే దేవుడు నియమించాడో, ఎటువంటి స్థానం అయితే మోషే గారికి ఇచ్చాడో, ఆ తర్వాతి స్థానంలోకి దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మోషే గారు ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? 2 పాయలుగా వేశాడు. మీరు కావాలంటే 3వ అధ్యాయాన్ని మీరు ఒకసారి పరిశీలించగలిగినట్లయితే, ఈయన ఏం చేస్తాడు చెప్పండి? యొర్దాను నదిని ఏం చేస్తాడు? దిగువ నుంచి వచ్చే నీరు దిగువ రావడం సహజం. ఎటు నుంచి వస్తాయి? నరక మీద ఉన్న నీరు పల్లానికి వస్తాయి. కానీ ఈ చేసినప్పుడు అర్థం ఏంటి? పల్లకిలో నీరు మెరకెక్కి. దేవునికి స్తోత్రం. ఎవరి వ్యక్తి అంటే, సాదాసీదా అయినటువంటి వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తి, సామాన్యుడిగా దేవుని ప్రజల్లోకి వచ్చాడు. దేవుని జనాంగం మధ్యకి వచ్చాడు. సంఘంలోకి వచ్చాడు.
ప్రజల మధ్యకు వచ్చాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ విషయాన్ని మనం పరిశీలించగలిగితే 3వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడు అయ్యాడు 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయం కాడికి వచ్చేసరికి 2వ అధ్యాయం 3వ అధ్యాయం గారికి మనం ధ్యానం చేయబట్టి 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి యాజకులను ఏం చేస్తున్నాడు? పాలు తేరుడు ప్రతి దోషానికి నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నట్టు వారు అదే పక్క వెళ్ళడానికి యార్దాను అడ్డుగా వస్తే పల్లవను ఎగువకెక్కేటట్టు దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. 3వదిగా ఏం చేశాడు అంటే దేవుడు బిడ్డలారా వీరికి అడ్డుగా ఉంది ఎరుకో పట్టణం, వీరికి అడ్డుగా ఉంది ఎరుకో పట్టణం అడ్డయింది. వీరిని ఎక్కడికి కదలనిట్లేదు, వీరు వెళ్ళడానికి అవకాశం లేదు. చుట్టూ మూసేశారు, ద్వారాలు మూసేశారు. ద్వారాలు మూసి మందికి వెళ్ళే అవకాశం లేకుండా చుట్టూ మూసేసినటువంటి గోడలు ఏం చేయించాడు? పడగొట్టించాడు. పడగొట్టడానికి కారకుడయ్యాడు. అంత మాత్రమే కాదు 6వ అధ్యాయంలో జరిగే స్టోరీ చూడండి. 10వ అధ్యాయం దగ్గరికి వెళ్తే దేవుడు బిడ్డలారా మోషే గారికి సృష్టిపైన మొత్తం అధికారం ఇచ్చాడు. కానీ ఆకాశంపై అధికారాన్ని ఇది పొందుకున్నటువంటి వ్యక్తిగా మనము చూస్తాం. ఎవరు ఏం చేశాడు? ఈయన 10వ అధ్యాయంలో ప్రార్థించగా సూర్యుడు చంద్రుడు ఒక రోజల్లా అస్తమించలేదు, ఒక రోజల్లా అస్తమించలేదు. అంత మాత్రమే కాక ఆకాశం పైన ఉన్నటువంటి శత్రువుల మీద భూమి మీద ఉన్న శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి సూర్యుడికి చంద్రుడికి ప్రార్థించి ఆజ్ఞాపించినట్లుగా 10వ అధ్యాయంలో చూడగలం. తర్వాత మన విషయాన్ని గమనించినట్టు ఇశ్రాయేలులు ప్రతి ఒక్కరికి కూడా స్వాచ్ఛాన్ని చేసడినా పంచిపెట్టే వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, లాస్ట్ ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఏమంటారు చెప్పంటారా? మీ సంగతి నాకు మీ గురించి నాకు అనవసరం, దేవుడు నా పనిని నియమించాడు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. మీరు ఎవరిని శోధిస్తారు, ఎవరిని సేవిస్తారు నాకు తెలియదు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించను. మొట్టమొదటి ఎక్కడ గెలుచుకున్నాడు? తన కుటుంబాన్ని గెలిచి ఇంట గెలిచి రచ్చ గెలిచాడు. దేవుడికి స్తోత్రం. మీ సంగతి నాకు అనవసరం, మీరు ఎలా పడుతారో నాకు తెలియదు. దేవుడు నన్ను యాజకుడిగా నియమించాడు, సేవకుడుగా నియమించాడు, నన్ను మీ మధ్య ఒక నాయకుడిగా నియమించాడు. యార్దాను దాటడానికి వెళ్ళి యోషువ అన్నారు, బయలుదేరాను, నడిపించాడు. అలాగే యెహోషువ ఎదుర్కో మీద యుద్ధానికి వెళ్ళమన్నాడు, వెళ్ళాను. అలాగే యెహోషువ వారు నీవు మందసం తీసుకుని వెళ్ళేటప్పుడు యార్దాను నది దాటి బెరక మీద చూస్తున్నాయి, పళ్ళ మీద బెరక చెప్పమన్నాడు, చెప్పేశాను. నువ్వు ఇచ్చినటువంటి ఆస్తిని పంపకమన్నాడు, పంపేశాను. ఇక నా పని అయిపోయింది. మీరు ఎలా బ్రతుకుతారో నాకు తెలియదు, మీరు ఎలా జీవిస్తారో నాకు తెలియదు. నేను 24:10 చూడండి ఏమంటాడు చివరి మాట ఆయన. 24:10 యెహోషువ గ్రంథం 24:10 యెహోషువ 24:10 నేను అతడు మీరు యార్దాను దాటి అవును మరియు 24వ అధ్యాయం కాదు, 24వ అధ్యాయం 10వ వచనం చూసారా? 24:10 యెహోషువ గ్రంథం. మీ సంగతి నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారును ఏమంటాడమ్మా? మీరు ఎవరిని సేవించుదురో 15వ అధ్యాయం 10వ వచనం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన మీరు ఎవరిని సేవించుదురు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురు. అమరీల దేశంలో మీరు నివసించున్నారు, వారి దేవతలను సేవించుదురు. నేడు మీరు కోరుకుడి, మీరెవరిని సేవించులో కోరుకును, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సామాన్యుడిగా వచ్చినటువంటి వ్యక్తి, సామాన్యుడిగా వచ్చినటువంటి తన స్థితిని, తన పరిస్థితిని, తనకున్నటువంటి ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని ఏమన్నాడో చెప్పమంటారా? ఏమన్నాడు చెప్పండి. మీన తన ప్రతి పరిస్థితిని ఆలోచించుకున్నాడు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే ఎప్పటికప్పుడు క్రైస్తవులమైన మనందరికీ కూడా యెహోషువ గారు నేర్పే బోధ ఏమిటి అంటే, యెహోషువ గారు నేర్పే ప్రతి మనిషితో మాట్లాడి హెచ్చరించి చెప్పే మాటలు ఏమిటి అంటే, నేను సామాన్యుడిగా సైన్యంలోకి వచ్చాను,
సామాన్య వ్యక్తిగా వచ్చాను. వచ్చి రాగానే ఇశ్రాయేలు సైన్యం పైన సైన్యాధిపతిగా దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు. సైన్యాధిపతిగా నాకు అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్ని పొందుకున్న నేను అధికారం నా శక్తిని బట్టి కానీ, నా బలమును బట్టి కానీ, నాకున్న గొప్పతనాన్ని బట్టి కానీ, నాకున్న ఔన్నత్యాన్ని బట్టి కానీ, నాకున్న నేపథ్యాన్ని బట్టి వచ్చినట్లుగా నేను సంతోషపడట్లేదు. దేవా, ఏదైనా కలిగినది ఏదైనా నీవు లేకుండా నాకు కలగలేదు. నువ్వు ఏదైతే ఇచ్చావో అది నీ ద్వారా మాత్రమే నాకు వచ్చి దేవుడు ఈరోజు అడుగుతున్నాడు నన్ను. నీకు ఇచ్చినటువంటి ఆస్తులు, నీకు ఇవ్వబడిన ఇల్లు చూసుకునేమంటా చెప్పండి. అబ్బా, ఈ ఇల్లు నేను కాబట్టి కట్టించుకున్నాను, ఈ గృహాన్ని నేను కాబట్టి కట్టించాను, ఈ మెట్లు నేను కాబట్టి కట్టించాను, ఈ ఉన్నటువంటి ఎయిర్ కేసులు నేను కాబట్టి కట్టించాను, ఉన్నటువంటి తలుపులు నేను కాబట్టి చేయించాను. అదే యెహోషువ గారు ఏమన్నాడు చెప్పండి? యెహోషువ గారి ఆలోచన ఎట్లా ఉన్నాయి? యెహోషువ గారి ఆలోచన ఎట్లా ఉన్నాయి? నేను సామాన్యుడు ప్రభువా, నేను సామాన్యుడు ప్రభువా. అబ్రహాం గారు అంటారు కదా, ఏమంటే నేను ధూళియు బూడిదైన నేను ప్రభువా, ధూళియు బూడిదైన నేను ప్రభు. నిజమే, మన బ్రతికేపాటిది ధూళి బూడిద లాంటిది. నువ్వు నేను ఏం చేయగలను? నీ వల్ల నా వల్ల ఏమవుతుంది? నీ వల్ల నా వల్ల ఏం చేయగలం? దావీదు గారు అంటే, అయ్యా నన్ను కలుగు చేసిన విధానం చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నది. నిజమే, మన జీవితాల్లో ఒకసారి వెనకాలకి వెళ్ళండి, పరిస్థితులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. భయం కలగదు మనకి. ఈరోజు ఈ పరిస్థితి ఆలోచించండి, ఆశ్చర్యం కలగదు మనకి. నాకు నన్ను కలుగు చేసిన విధానం చూడగా ప్రభువా నాకు ఆశ్చర్యము భయము కలుగుతుందయ్యా. నిజమే, యెహోషువ గారు మీతో నాతో అంటూ ఉన్నారు. ఏమంటున్నారంటే, నన్ను మీ సంగతి నాకు తెలియదు, మీ సంగతి నాకు తెలియదు. నా గోత్రం అన్నిటిలో చిన్న గోత్రము. నా తండ్రి అనేక కష్టాలు పడ్డాడు, అనేక బాధలు పడ్డాడు. బాధలు పడి నా తండ్రి పెట్టినటువంటి పేరు ఏమిటి అంటే, నీకు ఇన్ని బాధల్లో దేవుడు వృద్ధిపరిచాడు, దేవుడు నీ స్థానంలో ఉంచాడు, దేవుడు యొక్క మహాకృపను బట్టి నేను ఉంటున్నానని చెప్పాడు. కనుక ఈరోజు ఈ స్థితిలోనే ఉన్నాను అంటే ఎవరి కృప, ఎవరి జ్ఞానం, ఎవరు తెలివితేటలు? తాగిళ్ళు తెలివితేటలా? అమ్మా, మనకున్నటువంటి గొప్పతనమా, మనకున్నటువంటి ఆధిక్యతలా, మనకు ఎవరి పేరు ప్రఖ్యాతలా? ఎవరు ద్వారా కలిగింది? దేవుడు నాకు ఇచ్చింది. ఆ రోజున ఆ స్థానంలో నేను ఉన్నాను అంటే, ఏ రోజు ఏ స్థానము? మొట్టమొదటి మోషే గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఉన్నాను అంటే, మోషే గారి దగ్గర ఏకీభవించినప్పుడు నేను బ్రతికాను అంటే, మోషే గారు నాకు అధికారాన్ని ఇచ్చాడు అంటే, సైన్యాధిపతి గారిని నియమించాడు అంటే, నా శక్తియుక్తులను బట్టి కాదు, నా తెలివితేటలను బట్టి కాదు, నాకున్న జ్ఞాన సంపదలను బట్టి కాదు, నేను గొప్పవాడిని అవడాన్ని బట్టి కాదు. కానీ దేవుడు ఏం చేశాడు? నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు, ప్రేమించి నాకు ఇచ్చాడు. మీ సంగతి నాకు తెలియదు, మీ సంగతి నాకు తెలియదు. ఎప్పుడైతే మనిషి జీవితంలో ఈ ఆలోచన కలిగి ఉంటాడో, జీవితాంతం ఆ వ్యక్తి తాను తన కుటుంబాన్ని ఏ వైపు నడిపించగలడో రక్షణలో నడిపించుకోగలడు. విశ్వాసముందు స్థిరుడై ఉండగలడు, విశ్వాసముందు స్థిరమైన స్థానంలో ఉండగలడు, విశ్వాసముందు అనేక ఆశీర్వదకరంగా ఉండగలడు, విశ్వాసముందు అనేక మాదిరిగా ఉండగలడు. తన జీవితంలో ఎప్పుడు కూడా వెనక్కి తిరిగే వ్యక్తిగా మనం ఎప్పటికీ చూడము. దేవుడు బిడ్డలారా, ఈ స్టోరీ 17వ అధ్యాయం 10వ వచనంలో మొదలైంది. 17వ అధ్యాయం 10వ వచనంలో సేవకుడు ఎలాగైతే చెప్పాడో అలాగే చేశాడంట. మోషే గారు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడితో మాట్లాడుతున్నారు. ఈరోజు దేవదేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నట్టు మాట. వాక్యం ఎలా చెబుతుందో అలా నడుస్తున్నావా నీవు? వాక్యం ఎలా చెబుతుందో అలాగా బ్రతుకుతున్నావా నీవు? వాక్యం ఎలా చెబుతుందో అలాగా జీవించే లక్షణాలు నీలో ఉన్నాయా? దేవుడు సేవకుడు పడుతున్నట్టు ప్రయాసము, కష్టాన్ని, పనిని గుర్తించే వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి నువ్వు పరిశీలించుకో, ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. చూడండి, ఇతను నాయకుడు అయ్యాడు అని చెప్పి నన్ను మోషే గారు నాయకుడిగా నియమించాడు. నేను నాయకుడిని తన చెప్పుకోవడానికి బదులు తాను చెప్పుకోలేదు. కానీ తన మీద చేతి నుంచి మోషే గారు ఈ లోకాన్ని విడిచి ప్రభువును ఎదురించి వెళ్ళినప్పుడు 1వ అధ్యాయం 16-17 వచనంలో జనులు చెప్తున్నారు, అయ్యా నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు సామాన్యుడిని నువ్వు లెక్క చేయకుండా మేము ఉన్నాం. అదే అంటారా? ఏమన్నా చదవడం ఒకసారి 16-17 వచ్చాడు. 1వ అధ్యాయం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 16-17 వచ్చిన ఏమంటున్నారు? అందుకు వారు ఎవరు? వీళ్ళందరూ ఎవరు? సరిగినోళ్ళు, గొలిగినోళ్ళు, తిట్టినోళ్ళు, దేవుని మీద ఓక సరువులు పోటబడినటువంటి వారు, మోషే గారిని ఓక శోధించినటువంటి వారు, అనేకమైనటువంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వారు ఇప్పుడు వచ్చాడు. అయ్యా యెహోషువ గారు మీకు భయవద్దు. అంతేనమ్మా? ఏమన్నాడు అక్కడ? అయ్యా యెహోషువ గారు మీకు భయవద్దు. చదవండమ్మా.
అందుకు వారు, అమ్మా నీవు మాకు ఆజ్ఞాపించినట్లు మేము చేసేదము. నీవు మేము ఎక్కడికి పంపిదవు? మోషే గారికి వెళ్ళినట్టు మీకు మేము ఇది మోషే గారికి మొదలు మిమ్మల్ని మేము నాయకుడుగా చూస్తున్నాం. మోషే గారి తర్వాత మిమ్మల్ని మేము నాయకుడుగా ఎన్నుకుంటూ ఉన్నాం. మోషే గారి తర్వాత నాయకుడిగా జీవిస్తున్న నిజమే. నువ్వు చేస్తున్న పని బట్టి ఇక్కడ భయం వేసిందా? నువ్వు చేస్తున్న పని బట్టి కూడా భయపడుతున్నావా? నీవు ఇవ్వబడిన పని బట్టి నీవు ఈ పని ఎందుకు సక్రమంగా ఉంటానో లేను అని చెప్పి నీకు భయం వస్తుందా? చూడండి, మనుషు దేవుడు ధైర్యపరుస్తున్నాడు. అయ్యా యెహోషువ, నీవు భయం వద్దు, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నువ్వు విడవను ఎడబాయను, నిబ్బరం కలిగి ధర్మశాస్త్రాన్ని జాగ్రత్త పరిశీలించు, జాగ్రత్తగా చదువు. చూడండి 6-7 వచ్చిన చూడండి, నీవు నిబ్బరం కలిగి ఉండు, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకుండా ఉండును. నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండదు. చాలు 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 చాలు. ఏమన్నాడు ఇక్కడ దేవుడు? మోషేకు తోడుగా ఉన్నాడంటే మోషే పక్కన ఉన్నవాడు కదా యెహోషువ గారు. అదేంటయ్యా ప్రభువా, మోషే గారికి తోడుగా ఉన్నట్టు నాకు తోడుగా ఉన్నాడు, సంతోషం అయ్యా. మోషే గారు పాలు తిరుగు ప్రపంచ దేశానికి వెళ్ళలేదు, నేను కూడా వెళ్ళనా? మనకు వచ్చే డౌట్లు ఏంటి? మోషే గారికి ఇశ్రాయేలు ప్రజలు ఊకొసరిగా నీళ్ళు కూడా నా మీద సొరుగుతారా, గొడుగుతారా? పదే పదే మోషే గారు ఏడ్చాడు. ఏమని ఏడ్చాడంటే నా జీవరంగంలో నా పేరు తుడిచేయని ఏడ్చాడు. నేను కూడా ఏడవాలా? మోషే గారు కుటుంబాన్ని వదిలిపెట్టుకున్నాడు, నేను కూడా వదిలిపెట్టుకోవాలా? వచ్చే డౌట్లే కదా. మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉంటాను అండి, అంతే కదా. మోషే గారు కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఈ ప్రజలందరి కొరకు ఏడ్చాడు, నేను కూడా ఏడవాలా? మోషే గారు ఒకరు అడిగారు, నన్ను ఏమంటారంటే, అయ్యా మీరు పాస్టర్ గారు నన్ను మీరు షర్ట్లు వైట్ షర్ట్లు వేసుకోవాలన్నా, నేను టీ షర్ట్లు వేసుకోవాలి, నేను అభ్యంతరమా? అభ్యంతరమా? దేవుడు తోడుగా ఉండాలి, దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండి దేవుడి నామానికి మహిమకరమైన జీవితాన్ని మనం జీవించాలి. దేవుడు తోడుగా చెప్పినటువంటి మాటలు ఏమాత్రం కూడా తుంచనాడకూడదు. సేవకుడు చెప్పాడు మొట్టమొదట, ఏమని చెప్పాడు? దైవజనుడు మోషే గారు చెప్పాడు, యెహోషువ గారికి నేను నాయకుడిగా నియమించిన దేవుడు చెప్పాడు, కాబట్టి నేను అదే ప్రకారంగా చేస్తాను. చూడండి, ఈ మాట అయితే అందరూ అంగీకరించగలం. మన కొరకు నువ్వు వాటి యుద్ధం చేయమంటే ఏం చేస్తావు చెప్పండి. ముందు యుద్ధం వచ్చిందో విజయం వచ్చిందో చెప్పండి. ముందు యుద్ధం చేసే బాధ్యతలు అప్పచెప్పాడా యెహోషువ గారికి, లేక అధికారం చేసే బాధ్యతలు అప్పచెప్పాడా చెప్పండి యెహోషువ గారికి? నా జీవితంలో నా బ్రతుకుల్లో మనకి ఆశీర్వాదకరంగా, అనేకులు దీవెనకరంగా, అనేకులకు మనం ఒక గొప్ప వెలుగులాగా ఎందుకు ఉండలేకపోతున్నామంటే యుద్ధం చేయలేకపోతున్నామా? యుద్ధానికి ఇష్టపడేట్లా, యుద్ధం చేయడానికి ప్రిపేర్గా లేము. నేను లేను ప్రభు, ఇప్పుడు నేను రెడీగా లేను ప్రభు, ఇప్పుడు నేను ఇప్పుడు సిద్ధంగా లేను ప్రభా, నేను చేయలేను ప్రభా అని చెప్పేస్తున్నాను. చావుకుడు చెప్పిన అదే మాట, విశ్వాసం చెప్పినా అదే మాట, నేను రెడీగా లేను ప్రభా. ఈయనేమన్నాడు? యెహోషువ గారిని పిలిచి ఏమన్నా అధికారిగా నియమించాడా? యుద్ధానికి సిద్ధపరిచాడు, యుద్ధానికి రెడీ అయ్యమన్నాడు. యుద్ధానికి రెడీ అయ్యమంటే నేనున్నా ప్రభా అన్నాడా? నేనున్నా ప్రభా అలా, నేను ప్రిపేర్డ్గా ఉన్నాను ప్రభా అని అనలా. నీ చిత్తము ప్రభా అన్నాడా? అనలేదా? ఎందుకంటారు అనలేదా? ఆయన చెప్పినట్లు ఈయన చేశాను. ఆయన ఎలా చెప్తే అలాగే చేశాడు. దేవుడు పెట్టాలి. ఈరోజు దేవుని మాటగా చెప్తున్న సేవకుడు చెప్పినట్టు చేస్తున్నారా? మీరు సేవకుడు చెప్పినట్టుగా రెడీ అవుతున్నారా? సేవకుడు చెప్పినట్టుగా ప్రిపేర్ అవుతున్నారా? వాక్యానుసారంగా సిద్ధపడి ఉంటున్నారా? వాక్యానుసారంగా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి ప్రభా ఇదిగో మేము ఉన్నాం ప్రభా అని రెడీ అయి ఉంటున్నారా? చూడండి, ఇక్కడ మోషే గారికి తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉంటాను అంటే ఇది భయం వేయచ్చు. భయం ఏదో చెప్పండి. భయం. నేను సేవకు వచ్చిన కొత్తలో భక్తుల చరిత్ర చదువుకున్నాను. డేవిడ్ బ్రనియాన్ అని, డేవిడ్ లివింగ్స్టన్ అని గొప్ప వ్యక్తులు స్టోరీ చదివేవాడు. చదివినప్పుడు అనిపించాము, మనం కూడా అట్లాగా వెళ్ళాలా, మనం కూడా అలా చనిపోవాలా, మనం కూడా అలాగే పరిచర్య చేయాలి. నిజం చెప్పాలి అంటే వాళ్ళ జీవితంలో చేసినటువంటి పరిచర్య గొప్ప ఇన్స్పిరేషన్గా ఇచ్చింది. గొప్ప రోషంగా బ్రతకాలని ఒక తీర్మానం తీసుకున్న వ్యక్తులుగా చేసేది. విలియం కేరీ అనే భక్తులు మన భారతదేశంలో వచ్చిన సేవను చూసి, వాళ్ళు చేసినటువంటి పనిని చూసి జీవితంలో మనం కూడా ఇలాగ స్థిరపడి ఉండాలి అని ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన దేవుని పెట్టారా? చూడండి, దేవుడు చెబుతూ ఉన్నాడు వారి జీవితంలో దేవుడు ఎలా తోడై ఉన్నాడు.
అలా ఇస్తానని చెప్పాడు తప్ప వానికి ఇచ్చినటువంటి బాధలు, కష్టాలు, కన్నీరు నీకు ఇస్తానని దేవుడు చెప్పాడా? ఇస్తాడేమో. ఒకవేళ ఇస్తే రెడీ అవుతారా? సిద్ధపడి ఉంటారా? పోరాటానికి రెడీ అవుతారా? ఇక్కడ చెప్తూ ఉన్నారు, దేవుడు చెప్తున్నావు, నువ్వు నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నువ్వు ఏమాత్రం వెనకదీయొద్దు, నీకు తోడుగా నిన్ను నడిపిస్తాను అని చెప్తున్నాడు. నువ్వు రెడీగా ఉండి సిద్ధపడి ఉండు. మోషేకి ఏ విధంగా తోడుగా నీకు అలాగే తోడుగా ఉంటారని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, ప్రజలు కూడా వచ్చి చెబుతున్నారు, అయ్యా 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 ఇదిగో మోషేకి మాట ఎలా అయితే ఉన్నావు నీ మాట కూడా. మోషే పడుతున్నారా వీళ్ళు? ఆలోచించండి, ఇక్కడ వాటి జీవితం ఆలోచించండి. మోషే మాట ఎలా విన్నామో కదండి ఒకసారి ఏముందో. మోషే మాట ఎలా విన్నామో, మోషే చెప్పినట్టు ప్రతి మాట విన్నారా ఇల్లు? మోషే చెప్పినట్టు ప్రతి మాట విన్నారా ఇల్లు? ఏం చేశారు చెప్పండి. ఏడ్చాడు మోషే గారు, బాధపడ్డాడు మోషే గారు. ఎందుకు జీవనంలో నా పేరు తుడిచేయమన్నాడు, రోధించాడు మోషే గారు. మోషే గారు చెప్పినట్టు నీ మాట కూడా మేము వింటామయ్యా, వింటాం, నీకేం భయం వద్దు, నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పాడు. కానీ వీడు ఎవరిని బట్టి ధైర్యంగా ఉన్నాడు? ఈనాడు దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉన్నాడు. ప్రజలను బట్టి ధైర్యంగా ఉన్నాడా? ప్రజలను బట్టి ధైర్యంగా ఉన్నాడా? ప్రజలను బట్టి ధైర్యంగా లేడు. ప్రజలిచ్చు ప్రోత్సాహాన్ని బట్టి ధైర్యంగా లేడు. ప్రజలిచ్చే దీన్ని బట్టి సంతోష సమాధానంతో లేడు. దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉన్నాడు. ఎప్పటికప్పుడే ఏ వ్యక్తి విశ్వాసి అయినా సేవకుడని నేను ఎంటి అని ఎప్పుడైతే అనుకుంటాడో తన పనిని, తన పరిచర్యను, తన జీవితాన్ని ముందు కొనసాగించుకుంటూ వెళ్ళిపోగలడు. చదువుకుంటారు. ఈ మధ్య ఒక సేవకుడి ప్రసంగం నేను ఇప్పుడు ఆయన అంటే బాగా ఇష్టపడేవాడిని. కానీ ఆయన చెప్పినటువంటి ఒక ప్రసంగం ఇది నాకు కూడా కొంచెం ఎంతైనా బాధ అనిపించే విషయాలు, కొన్ని విషయాలను ప్రకటిస్తూ ఉన్నాడు. చూడండి, మనిషి ఎప్పుడు మనిషి ధైర్యం పరచడం, మనిషి ఎప్పుడు మనిషి దగ్గర ధైర్యం కలగదు. ఎవరి దగ్గర నుంచి ధైర్యం వస్తుంది అంటే దేవుని నోట నుండి వచ్చి మాట వలనే మనకు నిత్య జీవం కలదు. దేవుని ఇచ్చి మాట వలనే నిత్య జీవం కలదు. వాక్యములను బ్రతికిస్తుంది, బాధల్లో నీకు నెమ్మదిస్తుంది, వాక్యములను వెలిగించుద్ది, వాక్యములను నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, అటువంటి వాక్యము యెహోషువ గారికి ధైర్యాన్ని ఇచ్చింది. మోషే గారి జీవితంలో కూడా మోషే గారికి ఉన్నటువంటి వాక్యం ధైర్యం ఇచ్చింది తప్ప అనేక మార్లు ఏడిపించారు, అనేక మార్లు బాధ పెట్టారు, అనేక మార్లు ఇబ్బంది పెట్టారు. ఎప్పుడూ కూడా ప్రజల వైపు చూడలేదు, కానీ నడిపిస్తున్న దేవుని వైపు చూసి మోషే గారు అనేకులకు ఆసక్తికరంగా మిగిల్చబడ్డాడు. దేవుని పిల్లరా, చూడండి, ఈయన అంటూ ఉన్నాడు ఇక్కడ, వీరు చెబుతున్నటువంటి మాటలని వారు చెప్పినటువంటి మాటకి ఏ సమాధానం చెప్పలేదు. కానీ తర్వాత దేవుడు చెప్పాడు, ఇదిగో ఇంకా నువ్వు ఎందుకున్నావు, వారిని ఏం చేయి, యాతాను దాటించి బయటికి ఎరగానే రెడీ అయిపోయాడు, ప్రిపేర్ అయిపోయాడు, సిద్ధమైపోయాడు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, అయ్యా యాతాను కిందకి దిగువకు వస్తున్నాయి, నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు. ఏమని చెప్తావు? దిగువ నీళ్ళు ఎగువకి వెళ్ళిపోమను. దిగువ నీళ్ళు పాత సామెత ఉంటుంది ఏంటి? నిజం నీళ్ళు పల్లం ఎరుగును, నిజం దేవుడికి ఏమెరుగును, నిజమేంటో దేవుడు ఎరుగును, పల్లం నీళ్ళు. ఈ సామెత దేవుని వాక్యంలో పల్లం నీళ్ళు ఏమైపోయింది అంటే ఇప్పుడు మెరక్కెళ్ళిపోయింది. పల్లంగా బారే నీళ్ళు మెరక్క బారి పెడుతున్నాం. నువ్వు మనం కలిగిన దేవుడు ఎంత గొప్పడో ఆలోచించండి. మన బ్రతుకులు అనుకోకపోవచ్చు, అనవచ్చు. కొన్ని పరీక్షల మధ్య మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మన పరీక్షలో నిలబెట్టి, ఇదిగో నువ్వు దిగజారిపోయిన నీవు, హీనుడు అయిన నువ్వు, నీ స్థితి సరిలేని నీవు, ఈ రోజు నుంచి నువ్వు ప్రపంచంలో గొప్ప స్వార్థకుడిగా మారుతావు సేవకుడు చెప్పొచ్చు. ఈ ఊళ్ళో ప్రకటించే జనమే తక్కువ మంది ఉంటే నేను ప్రపంచానికి సేవకుడు అతను నవ్వుకునేవారు ఉండొచ్చు. శారద గారు ఏమన్నా చెప్పండి, నేను పిల్లలుగా అంటానా అని ఏం చేసిందంట, నవ్వుకుందంట. ఏసై ఇప్పుడు నవ్వుతున్నావు కాబట్టి నీ కొడుకు నవ్వునే పేరు పెట్టమని చెప్పాడంట. ఏసాగన మాటకు అర్థం ఏంటి? నవ్వు. నువ్వు నవ్వుకున్నావు కాబట్టి నీకు పుట్టబో కొడుకు ఏ పేరు పెట్టు, నవ్వు. మనం అనుకుంటాం విశ్వాస జీవితంలో మన బ్రతుకు చాలా సాఫీగాను మనకు అనుకూలంగా, ప్రభా నా కుటుంబాన్ని మొత్తం వదిలేస్తే నాకు 100 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఈ ప్రభు విశ్వాసం చేస్తానంటే దేవుడు ఇవ్వడు. ఏం చెప్తారు చెప్పు? ఎడారిలోకి వెళ్ళి నువ్వు ఎడారిలో దున్ను, నేను వర్షాన్ని ఎత్తానని చెప్తాడు. నువ్వు ఎడారిలోకి వెళ్ళి దున్ను, నేను వర్షాన్ని ఎత్తాను. ప్రభా ఈ ఎడారి అయిపోయింది, ఆడకెళ్ళి దున్ను, నేనే అంటే ఊరుకోను. మరి దేవుడు చెప్పి ఈ పంట ఏం పంట? ఆరుదల పంట కాదు. ఏ పంట అమ్మా ఏమన్నా దేవుడు? వరి పంట ఏమని చెప్పాడు. వరి పంట ఏమని, అదేంటి ప్రభా, అది ఎట్లా పాసిబిలిటీ అని అడుగుతాం కదా. మనమైతే అడిగే అవకాశం ఉంది కదా మనకి. సామాన్యుడైనటువంటి వ్యక్తి అడగలేడు. సామాన్య జీవితంతో మొదలుపెట్టినటువంటి వ్యక్తి, దేవుని వైపు చూసుకుంటూ నడిచే వ్యక్తి ఎప్పుడు కూడా ఇటు గురించి ఆలోచించడం. దేవా నువ్వు ఉన్నావు, నువ్వు చేస్తావు,
నీకు కలిగిన స్థితిని ఎప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు దేవుని వైపు నీకు నమ్మకం కలిగి పరిపూర్ణుడుగా నువ్వు నడవటం మొదలు పెడితే దేవుడు ఏం చెప్పినా ఏమంటాడమ్మా? దేవుడు ఏం చెప్పినా, ప్రభువా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తము నీకు సాధ్యమే ప్రభువా, నువ్వు ఏదైనా చేయగలవు తండ్రి, నీకు అసాధ్యమైంది కానీ నీకు కానీ ఏమీ లేదు. ఎందుకంటే ప్రభు నీ మాట తెలియస్తూ నువ్వు మూయిగా తెలుసువాడెవడు తెరువుగా మూయివాడెవడూ లేడు. ఇప్పుడు ఫలమైపోయింది నా బ్రతుకు, ఫలమైపోయింది నా జీవితం. అయ్యా ఇంతకుముందు నువ్వు వాగ్దానం చేస్తే నాకు తోడుగా ఉంటానని చెప్పి, అవును తోడుగా ఉంటాను. జనాలు కూడా చెప్పారు ప్రభా నువ్వు చెప్పిన మాట నాకు లోపడుతున్నారు ప్రభా, లోపడుతున్నారు. నువ్వు పని చేయి. ఏం చేయమంటావు ప్రభా? పల్లకొండని మెరక్కి వెళ్ళిపోమని చెప్పు. నమ్మసక్యంగా ఉంటుందా? మీది నమ్మగలరా? విశ్వాస జీవితంలో ముందు కొనసాగలరా? విశ్వాసంగా స్థిరులై ఉండగలరా? విశ్వాసం నిలకడగలిగి ప్రభు నువ్వు ఏదైనా చేయగలవని చెప్పి నిరీక్షించగలరా? నిరీక్షించడానికి అవకాశం ఉందా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఆలోచించండి. దేవుని బిడ్డలారా, దేవుడు నీకేం చేశాడంటే ఒక 10 పుట్లు, ఒక 100 బస్తాలు బియ్యం ఇచ్చాడు. దేవుడు చెప్పాడు మాట, ఏమని చెప్పాడు అంటే, నీవు ఈ 100 బస్తాల బియ్యాన్ని దేవుడు పెట్టి మొత్తాన్ని పంచేయమని చెప్పాడు. నువ్వు 100 బస్తాలు చూస్తున్నా, అమ్మయ్యా దేవుడు నాకు 4 సంవత్సరాల వరకు నువ్వు ప్రాబ్లం ఇంట్లో సరిపడబెట్టి ఏమున్నాయి బియ్యం ఉన్నాయి, సరుకులు ఉన్నాయి అనుకున్నాను. దేవుడు ఏం చెప్పాడంటే రేపొద్దు నీకు అంతవరకు మంచి పెట్టరామని చెప్పాడు. ఏం చెప్తావు నువ్వు? ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? ఏం చేయగలవు? ఏం చేసే అవకాశం ఉంది మన దగ్గర? నువ్వు ఆశీర్వదిస్తానంటే ఈ 100 ఇంకా 1000 చేస్తాం అనుకున్నాం తప్ప ఉన్నదాన్ని మొత్తాన్ని ఏం చేస్తాం అనుకోలేదు, పోగొడతాం అనుకోలేదు, ఉన్నదాన్ని మొత్తం తొలగించేస్తాం అనుకోలేదు. ఏంటి ప్రభు ఇది అని అడిగాడు యెహోషువ గారు. జాగ్రత్త వినండి దేవుడు పెట్టారా. చావుకుడు చెప్పినట్లు మోషే చేశాడు. దేవుడు చెప్పినట్లు మోషే గారు చెప్పినట్లుగా యుద్ధానికి రెడీ అయిపోయాడు. మనం ఈ లోకంలో చేసేది ఏంటని చెప్పాను, యుద్ధం. ఎప్పటికప్పుడు అంటాడు యోబు గారు, మనుషులు దినములు భూమి మీద యుద్ధ దినములు వంటివి కావా? ఎటువంటి దినాలంట? యుద్ధం. ఎప్పటికప్పుడు యుద్ధం చేయాల్సిందే తప్ప నువ్వు ప్రశాంతంగా నీకు ఉండదు, ప్రశాంతత నీకు ఉండదు. ఎప్పటికప్పుడు యుద్ధమే. యుద్ధం అంటే ఏంటంటారు చెప్పండి? సాఫీ నడిచి మీద యుద్ధం అంటారా? ఏం చేస్తారు? నువ్వు ఎదురువేదాన్ని మాత్రం యుద్ధం అంటారు. చూడండి, దిగువగా వచ్చే నీళ్ళు దిగువ రావటం సహజం. దేవుని బిడ్డలారా, ఎగువకి వెళ్ళటం అనేది సహజం కానే కాదు, అది ఊహించలేము. ఈ కింద నుండి పైకి ఎక్కడం ఏంటి విచిత్రం కాకపోతే అనుకునే వారెందరూ, అనుకునే ఆలోచన ఏ విధంగా ఉంటాయి అదే రీతిలో ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? సమస్తమును సాధ్యం చేయగలవాడు నేను. నిజమే. ఇక్కడ సేవకు వచ్చిన కొత్తలో భయంకరంగా పరిస్థితులు, భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటే మళ్ళా జాబ్ చేద్దామని చెప్పి జాబ్కి వెళ్ళాను. జాబ్కి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ 36,500 రూపాయలు ప్రతి నెల శాలరీ ఇంత ఇచ్చే జాబ్ రిజైన్ చేసిన తర్వాత నా దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి నీవు చెప్పిన సాక్ష్యం మరలా చెప్తూ ఉన్నాను. దేవుడు సాక్ష్యం ఎలా ఉంటుందో, దేవుడు చెప్పే మాటలు ఎలా ఉంటాయో తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ జాబ్ రిజైన్ చేసి వచ్చేసిన తర్వాత 2 సంవత్సరాలు ఆగిపోయింది. నా దగ్గర పనిచేసే వ్యక్తి మరలా మేనేజర్ అయినప్పుడు అతను మరలా రిక్వెస్ట్ చేసి మరలా జాయిన్ అయితే 12,500 జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఒక వారం రోజులు 5 రోజులు అనుకుంటా హైదరాబాద్ ట్రైనింగ్ కూడా వెళ్ళాను. వెళ్ళి వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ బాగుంది, నర్సరావుపేట ప్లేస్ ఖాళీగా ఉంది, ఇతను నాడు పంపించేద్దామని చెప్పాడు. ప్రార్థిస్తూ ఉంటే దేవుడు రిజైన్ చేయమన్నారు. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఆర్థికకరమైనటువంటి ఇబ్బంది మీ అందరికీ తెలిసిన విషయం. ఏం చేశాను? మళ్ళా మానేసి నా ఫైల్ నుంచి నా కింద పనిచేసిన వ్యక్తి మేనేజర్ అతని దగ్గర జాయిన్ అవ్వడానికి సిగ్గుపడకుండా జాయిన్ అయితే ఆర్థిక పరిస్థితులు బహుభయంకరంగా ఉంటే, భయంకరమైన స్థితుల్లో ఉంటే దేవుడు జాబ్ రిజైన్ చేయమంటే రిజైన్ చేసి వచ్చేసిన తర్వాత ఒక 4 నుంచి 3 నెలల తర్వాత దేవుడు 3 నుంచి 4 నెలల తర్వాత దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా నువ్వు నడిచేటప్పుడు నువ్వు ఏ ముళ్ళు తగలకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా, ఏమీ లేకుండా, శిష్యులు ఎట్లా అన్నాడు వేసేది చెప్పండి? మీ కాళ్ళకి ఏం వేసుకోవద్దు? చెప్పులు వేసుకోవద్దు. అసలు నడవడం మొదలు పెడితే కదా దేవుడు ఏమన్నాడు? 1 మైలు రమ్మన్నాడుతో 2 మైలు నేను 2 మైలు లేదు, 1 మైలు నడవమన్నాడుతో నువ్వు 2 మైలు వెళ్ళగలవు. అసలు చెప్పులు లేకుండా నడవటం మొదలుపెట్టి ఒకసారి నడవటం మొదలుపెట్టి చూస్తే నీ జీవితంలో దేవుడు నువ్వు అనుకున్నటువంటి స్థితిలో నిన్ను ఉంచడు. కాకపోతే అది అనుసరించేటప్పుడు దాని గురించి అంటాడు మన దావీదు గారు, అయ్యా ఇరుకుల విశాలతను కలుగు చేయవాడు నీవే. ఇరుకులుగా ఉంది చూసేవాడికి ఇరుకు, కానీ నీకేమవుతుంది? విశాలత అలవాటు అవుతుంది.
విరుకుగా దాంట్లో ఇరుకు మార్గం నుండి శాశ్వత అనుగ్రహించేవాడు నీవే. ఇక్కడ చెప్తూ ఉన్నాడు మోషే గారు చెప్తున్నాడు నువ్వు యుద్ధం చేయాలి. దేవుడు చెప్తున్నాడు నువ్వు యుద్ధం చేయాలి. మోషే గారు పిలిచింది యుద్ధానికే, దేవుడు పిలిచింది యుద్ధాన్ని. నిన్ను పిలిచింది కూడా దేవుడు దేనికి? దేవుడు నిన్ను పిలిచింది దేనికమ్మా? పాపం మీద యుద్ధానికి, లోకం మీద యుద్ధానికి, సాతానుతో యుద్ధానికి దేవుడు నిన్ను పిలిచాడంతే తప్ప సాపిగా కూర్చొని ఏ సమస్యలు లేవు ప్రభా నీకు స్తోత్రం అంటానికి కాదు, ఏ ప్రాబ్లం లేదు ప్రభా నీకు స్తోత్రం అంటానికి కాదు. సామాన్య స్థితిలో నుండి, ఎన్నిక లేని స్థితిలో నుండి, విలువ లేని స్థితిలో నుండి, గుర్తింపు లేని స్థితిలో నుండి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి నిన్ను ఎక్కించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. భక్తులు చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను ఎక్కడైనా ఎక్కించను, నీవు ఎక్కించు. నువ్వు ఎక్కడైనా తెచ్చిన దేవుడిని ఎక్కించాలని కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఎక్కిన చోట్లో ఉండి కింద పడిపోతానేమో నేను కిందకు దిగనంటున్నావు. దేవుడు అంటున్నాడు ఒక్కోసారి ఆ ఎక్కిన స్థితి నుంచి కూడా తీసినట్టు కింద పడవేస్తాడు. యేసేపు గారి గురించి చూశారు కదా, ఒక స్థాయి నుండి గోతులో పడ్డాడు, గోతుల నుంచి తీసుకెళ్లి పోతేపరి ఇంట్లోకి వెళ్ళాడు. పోతేపరి అమ్మ నాకు సమృద్ధి ఉంది అనుకుంటా తీసుకెళ్లి జైల్లో వేసాడు. జైల్లో వేసినప్పుడల్లా చక్కని వాక్యం ఉంటుంది. ఏమంటుందంటే యోసేపుకు దేవుడు తోడై ఉండి, ఎక్కడెక్కడ తోడై ఉన్నాడు? ఎక్కడికి వెళితే అక్కడ తోడై ఉన్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నిన్ను వదిలిపెట్టేవాడు కాదు దేవుడు. నువ్వు అనుకోవచ్చు ఒక్కో సమయంలో మొన్న బాగా ఉన్నాను, ఈరోజు ఈ స్థితిలో ఉంది, దేవుడు నాకు లేడేమో, దేవుడు నాకు తోడుగా లేడేమో. బైబిల్ గ్రంథంలో శద్రక్ మేషక్ అగ్నిగోలు ఎక్కడున్నారు? అగ్నిగుండంలో. వారి మధ్య ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. పేతురు నీళ్ళలో నడుస్తూ ఉన్నాడు, తోడుగా ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. తుఫాను భయంకరంగా వస్తుంది, దూరంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు విన్నారా? నీ నా జీవితంలో మన బ్రతుకుల్లో దేవుడు చెప్తాడు, పల్లెంలో నుంచి నేను ఎత్తుకు ఎక్కిస్తాను, మళ్ళా పల్లెము నుంచి మళ్ళీ ఎత్తువైపు నిన్ను మళ్ళపిస్తాను. మళ్ళా అయితే నువ్వు అవకాశం ఇస్తావా? అవకాశం ఇవ్వగలవా? యెహోషువ గారు చెప్తూ ఉన్నాడు, నేను అవకాశం ఇచ్చాను నా దేవుడికి, స్థానం ఇచ్చాను నా దేవుడికి, అవకాశం ఇచ్చాను యేసయ్యకి. ఈరోజు నా స్థితి ఇలా ఉంది, నువ్వు దిగజార్చిన ప్రభా, నీవు తప్ప నాకు ఇంకా ఈ లోకంలో ఎవరు లేరు. అయ్యా ఇక్కడ ఉంది నీవే, అక్కడ ఉండేది నీవే, ఇక్కడ నేను కనుగొన్నాను, అక్కడ కూడా కనుగొంటాను. యెహోషువ గారి జీవితంలో పళ్ళ నుంచి మెరటికెక్కేటట్టు నువ్వు ఆజ్ఞాపించుము, నడిపించుము అని చెప్పాడు. అందరిని ఏం చేశాడు? యాజకులందరూ సమసిద్ధం అవుకోండి, మీరు 12 రాళ్ళు తీసుకోండి, మీ గోత్రానికి ఒక రాయి తీసుకోండి, వాటిని స్థాపించాలి. ఏం చేస్తాడు దేవుడు? ఈ పళ్ళ మీద నేను మెరక మీదకి ఏం చేస్తాడు? ఎక్కిస్తాడు. శిష్యులు కూడా అనొచ్చు, ఏంటి ఇది కాకపోతే, ఏంటి పిచ్చి కాకపోతే, ఏంటి ఎరుతనం కాకపోతే. మొన్న ఒకటి అన్నారు, ఇక్కడ గుడి కట్ట, ఇది రూమ్ కట్టాలంటే సంఘంలో జనమే గిరిగా నువ్వు గుడి కట్టుకుంటా వెళ్ళిపోమంటున్నారు. దేవుడికి స్తోత్రం. ఏమన్నారు? మీరు కట్టిన దాంట్లో ఒక రూమ్లోకే సరిపడే జనం లేరు కానీ కట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏంటి అన్నారు. దేవుడు పని ఎంత జరిగేస్తున్న వాళ్ళకి తెలిస్తే కదా, వాళ్ళు చూస్తే కదా, వాళ్ళకి అర్థమవుతే కదా. కూర్చున్నటువంటి వ్యక్తి అంటున్నాడు, అసలు సంఘమే లేదు, ఉన్నది ఆ సంఘం వెనకాల రూమ్లో సరిపోరు, నీకున్న సంఘం ఒకటి పెద్దది కట్టావు, వెనకాల ఒకటి పెట్టావు, ముందు ఒకటి చూపించామన్నాడు. నిజమే దేవుని పెట్టారా? జనుల దృష్టికి అది కనపడదు. బైబిల్ గ్రంథంలో ఎలీషా అనే ఒక భక్తుడు ఉంటాడు. ఎలీషా అనే ఒక భక్తుడికి ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్దామని చెప్పి సన్నిధిలో ఒక రెడీ అవుతాడు. ఏం చేస్తాడు? యుద్ధానికి వెళ్దామని చెప్పి రెడీ అనుకున్న ప్రతిసారి వాడు అనుకునేది మొత్తం ఎలీషా గారికి వినపడింది. ఎలీషా గారు ఇశ్రాయేలు రాజుతో వర్తమానం చెప్తాడు, ఇదిగో ఇంతమంది నిన్ను చుట్టూ మోటేసిన వాళ్ళకి యుద్ధాన్ని రెడీ చేయమని చెప్పమంటాడు. ఎప్పటికప్పుడు అలాగే చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇంటి డౌట్ వస్తుంది, ఏంట్రా మనం ఏది ఆలోచించుకుంటుంది, ఇది ఇశ్రాయేలు రాజుకు తెలిసిపోతుంది. అది వేరే విషయం, ఇశ్రాయేలు రాజుకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? మనలో ఎవరో చూడండి ఉన్నాడంటే ఒక లేచాడు, అయ్యా మనలో కాదు లేదు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు అంటాడు. అయితే ఆ ప్రవక్తను బట్టి రామని పంపుతాడు. ప్రవక్త చుట్టూ దోస్తులు ఉంటారు. ఆ దోస్తులు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది అంటే, అయ్యా నా ఏలినవాడా, ఆ రాజు వస్తున్నాడు, మనం పట్టుకుపోవడానికి రెడీ అయిపోతున్నాడు, మనం చిచ్చేస్తారు అంటే దేవుడు చెప్తాడు భక్తుడయ్యా ఒక్కసారి ప్రభా వీడు కళ్ళు తెరువు ప్రభా, మన చుట్టూ ఎంతమంది కాపలా ఉన్నారు అంటారు. చూస్తే ఏమవుతారు? వాళ్ళ సైన్యం కంటే గొప్ప గొప్ప రథాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చుట్టూ తిరుగుతున్న దేవుని పెట్టారా? దేవుని యొక్క పని మీ కంటికి కనబడదు, మన కంటికి కనబడదు. దేవుడు మనల్ని ఎప్పుడు మన చుట్టూ పెట్టే ఉంచుతాడు. మన యుద్ధానికి నిలబడమన్నాడు. యుద్ధం జరిగించేవాడు యెహోవాయే, యుద్ధము జరిగించేవాడు యెహోవాయే. దేవుని పెట్టారా? ఇక్కడ విషయాన్ని మీరు మనం జాగ్రత్తగా పరిశీలించగలిగినది. పల్లంలో ఉన్న నీరు మెరకెక్కాలి,
పళ్ళములో ప్రారంభిస్తున్నటువంటి నేను మెరకెక్కాలి. అమ్మో అయిపోయింది నా జీవితం, అమ్మో అయిపోయింది నా బ్రతుకు, అమ్మో అయిపోయింది నా పరిస్థితి. ఏంటి ఇంతకు ముందేమో నిన్నేమో దేవుడిని ఆశీర్వదిస్తానని చెప్పాడు, నిన్నేమో నీకు తోడుగా ఉంటానని చెప్పాడు, నిన్నేమో వృద్ధిలో తెస్తానని చెప్పాడు, జనులందరూ కూడా చేయకొట్టారు. ఇప్పుడు జనులు ఒకవేళ కిందకి పైకి ఎక్కకపోతే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా అంగీకరిస్తారా? ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా సరే ఇచ్చేసారని చెప్తారా అనే ఆలోచన వచ్చిందమ్మా యెహోషువ గారికి, అనే డౌట్ వచ్చిందా యెహోషువ గారికి. కానీ నీకు నాకేమవుతుంది చెప్పండి, నీకు నాకేమవుతుంది చెప్పండి. ఈ సంవత్సరం 70 బస్తాలు పడింది. దేవుడు ప్రార్థన చేసుకుంటూ దేవుడు నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. తీరా పంటకు వచ్చేసరికి ఎన్నైంది? 30 బస్తాలు అయినాయి. అదేంటి ప్రభు 70 బస్తాలు అయింది, నువ్వు ఆశీర్వదిస్తానని చెప్తే నువ్వు ఆశీర్వాదం 30 పెరిగి 100 అవుతుంది అనుకుంటే 30 అయింది ఏంటి ప్రభు అని దేవుడిని అడగొచ్చా? దేవుడితో ఎదుర్కొచ్చినయొచ్చా? దేవుడు ఏం చెప్తాడు? ఇప్పుడు నేను ఎక్కిస్తా మెరక మీదకి. ఎక్కడికి ఎక్కిస్తాడు? ఈ పల్లంలో నుండి ఆ మెరకని నువ్వు మీకు ఎక్కిస్తావు. అప్పుడు దేవుడి నామానికి మహిమ వస్తుంది. ఇప్పుడు నవ్వి చేసావనుకో నువ్వు పండించావంటారు, నువ్వు చేసావంటారు, నువ్వు వల్ల ఇది మాత్రమే అంటారు. ఇప్పుడు ఎవరు చేశారంటారు? దేవుడు చేశాడంటారు. ఈయన జీతం 30,000 అన్ని కలిపి పట్టుకుని 32,000 పడ్డాయి. ప్రభా నీకు స్తోత్రం తండ్రి అంటే పుష్పాల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభా నేను 32,000 పడి నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుడు వచ్చేవాడు 15,000 పడ్డాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఏంటి ప్రభా 32,000 ఎక్కడ, 15,000 ఎక్కడ, ఏంటి ప్రభా నాకు ఈ పరిస్థితి అని అంటే దేవుడు ఏం చెప్పాడు? పుస్తకాల నుంచి ఆశీర్వదిస్తా 3 నెలల వరకు వెయిట్ చేయి. 3 నెల వస్తుంది. 15 ఆ 32 మొత్తం కలిపి దేవుడు ఏం చేస్తాడు? సాగగా వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డ ఇక్కడ విషయాన్ని గమనించినట్లయితే యాకోబు తన మామ ఇంటికి వెళ్ళాడు. 7 సంవత్సరాలు బాలితనం చేశాడు ఒక అమ్మాయి కొరకు. 7 సంవత్సరాలు బాలితనం చేశాడు ఇంకో అమ్మాయి కొరకు. 14 సంవత్సరాలు బాలితనం చేశాడు. ఈ 14 సంవత్సరాలు అయిపోయేసరికి యాకోబు దగ్గర ఏముంది? తినడానికి తిండి నోటి నిండా లేదంట చెప్తాడు ఆయన. కప్పుకోవడానికి ఒంటి నిండా మరలా ఇంకొక 6 సంవత్సరాలు ఆగుతాడు. ఎన్ని సంవత్సరాలు? 20వ సంవత్సరం తన మామ కంటే ఎక్కువ మంద వేసుకుని బయలుదేరతాడు. దేవునికి స్తోత్రం. మామ కంటే ఎక్కువ దాన్ని దూరుకొని బయటకు వచ్చేస్తా ఉంటాడు. ఏం చేస్తారు అప్పుడు? అమ్మో ఏంటిది నిజమే దేవుడు పెట్టారా? నా జీవితంలో మన అందరి బ్రతుకుల్లో కూడా దేవదేవుడు తెలియజేసేది అదే. మన అందరి జీవితంలో తెలియజేసే దేవదేవుడు అదే. నీవు దేవుడి మీద నమ్ముకుని నేను కలిగి లేదు, ఆయన ద్వారా నేను కలిగి లేకపోతే, నేను ఆయన లేకపోతే నేను ఏమి సాధించలేను, ఏమి నా వల్ల కాదని ఒక తీర్మానం ఎప్పుడైతే కలిగి ఉంటావో కష్టం వచ్చినా అదే సంతోషంతో ఉంటావు, అదే ధైర్యంతో ఉంటావు, అదే నమ్మకంతో ఉంటావు, అదే విశ్వాసంతో ఉంటావు తప్ప ఎప్పుడు నీ విశ్వాసం ఏమవుదు? సడవదు. నీ విశ్వాసము వెనక్కి పోదు. నీ విశ్వాసం వెనక్కి లాగివేయదు. స్థిరమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. యెహోవా నామమున కదలక నిత్యము యోలుచు సియోను కొండవలె ఉందురు. ఏమవుతారంటాడు? ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరు కదలరు, భయపడరు, వణకరు, నిరసించరు, ధైర్యంగా ఉంటారు. వాళ్ళ పాదాలు ఏమో త్రుట్టిల్లవు. ఎట్లా ఉంటారు? పాదాలు ఎలా ఉంటాయి? సఫ్గా స్టాండర్డ్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. దేవుడు కదా పల్లమైపోయింది నాడు నువ్వు నడమంటున్నావు ప్రభా. మెరకల నుంచి తెల్లమంటే నేను వెళ్ళగలను కానీ ప్రభా పల్లమైపోయింది నేను మెరకెట్టమంటే ఎట్లయింది ప్రభా? ఇప్పుడు పల్లం నీళ్ళు మళ్ళీ ఇటు సుఖమా, మెరక మీద నుంచి నీళ్ళు మళ్ళీ ఇటు సుఖమా చెప్పండి. పల్లాన్ని మెరకనే పల్లమని చెప్తాను. నా దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పంటారా? మెరకని మెరకగానే ఉంచుతాను, పల్లాన్ని పల్లగానే ఉంచుతాను, పల్లంలో నుండి మెరకెక్కిస్తాను. అప్పుడు దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. నేను నీకు తోడుగా ఉన్నానని, నీ చేత నా చేత నువ్వు కార్యము జరిగించావని అందరూ తెలుసుకున్నట్లు, అందరూ ఎరుగునట్లు, అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ కార్యం జరిగించబోతున్నా. యెహోషువ రెడీ అయిపో అంటే ఏమైనా అడిగారా యెహోషువ గారు? ఏమైనా అడిగారా? ఏమీ అడగ. ప్రభా నేనున్నాను, నేను రెడీ అయిపోయాను ప్రభా, నన్ను చేయి ప్రభా, నీ చెప్తాను ప్రభా, నీ ఇష్టానుసారంగా ఉన్నాను ప్రభా. ఎప్పటికప్పుడు క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను చాలా సామాన్యుడు, నా బ్రతుకు చాలా సామాన్యుల బ్రతుకు, నేను సాదాసీదా మనిషిని. దేవా నీ కృపను బట్టి మాత్రమే నేను ఇక్కడ ఈ విధంగా ఉన్నాను, నీ చిత్తాన్ని బట్టి మాత్రమే ప్రభా నాకు ఈ స్థితి ఉంది ప్రభా. నీ ఇష్టం లేకపోతే ప్రభా, నీ చిత్తం లేకపోతే నా స్థితి ఇది కాదు ప్రభా, నా జీవితం ఇది కాదు ప్రభా, నా బ్రతుకు ఇది కాదు ప్రభా. ఒకప్పుడు బ్రతుకు ప్రభా నాది. అయ్యా నీకే స్తోత్రం ప్రభా అని చెప్పి రెడీ అయిపోయారు. ఈయనతో పాటు ఏం చేశారు? వాళ్ళు కూడా ఎత్తుకొని వచ్చేసారు. ఎత్తుకొని
రెడీ అయిపోయారు. విశ్వాసం ఎలా ఉండాలంటే అందుకే అబ్రహాం గారు విశ్వాసం తండ్రి అని చెప్పాడు. ఏమని చెప్పాడు విశ్వాసని? అబ్రహాం గారు, నీ కొడుకుని ఒక్కడుగా ఉన్న నీ కుమారుని తీసుకుని వచ్చి నాకేం చేయి, బలర్పించు, తీసుకొచ్చేయి. రెడీ ప్రభా, సిద్ధమైపోయారు ప్రభా. వెళ్ళేటప్పుడు ఏమంటాడు చెప్పండి తన దాసులతో, ఇదిగో నువ్వు ఇక్కడుండు, నేను నా కొడుకు మరలా వెళ్ళేది ఎక్కడికే? కొడుకుని చంపడానికి. వచ్చేది ఎట్లా అంట? వచ్చేది ఎలా అంట? నా జీవితంలో మన బ్రతుకుల్లో ఏమైపోతాం, ఏదో చిన్న సమస్య రాగానే మన జీవితం చిందరబందర అయిపోయింది. ఇక నా వల్ల కాదు, నా బ్రతుకు ఇంకా స్థిరం అవ్వదు, మళ్ళా నేను కట్టబడను, మళ్ళా నేను రెడీగా లేను, మళ్ళా స్థిరంగా స్థాపించబడను. అయిపోయింది, అంతా శూన్యమైపోయింది. గొప్పలు పెట్టుకుని ఏడుస్తాం, వ్యాధంతో రోధిస్తూ గుండె బాధపడుతూ ఉంటాం. అయిపోయింది జీవితం, అయిపోయింది బ్రతుకు. ఇంకేముంది? శూన్యమైపోయింది. నేను ఏదో ఊహించుకున్నాను, కానీ ఈరోజు చూస్తే నా పరిస్థితి చాలా శూన్యమైపోయింది. ఎవరినైతే నమ్ముకున్నానో, ఎవరి మాట ప్రకారం అయితే బయలుదేరాను, ఎవరు నమ్ముకొని కుటుంబాన్ని, జనుల్ని, సొంత వారిని వదిలేసుకున్నాను, చాలా కాలం తర్వాత ఆయన నాకు ఇస్తే, దేవా నీకు స్తోత్రమైన అల్లారుగా పెంచుకుంటూ ఉంటే ఆయనే నాకు ఇచ్చేయమన్నాడు దేవుడు. ఇప్పుడు దేవా ఇది నీకు న్యాయమా అన్నాడా? దేవా ఇది నీకు న్యాయమా? నువ్వు ఇలా అడుగుతావని అనుకోలేదు ప్రభా, నేను ఊహించుకోలేదు ప్రభా అని అన్నాడా? చెప్తున్నాడు. మొత్తం రెడీ చేశారు, మొత్తం సిద్ధపరిచి దాసులతో చెప్తాడు, నువ్వు ఎక్కడుండు, నేను నా కొడుకు మరలా వచ్చేస్తా. దేవుడు నిన్ను ఒంటరిగా విడవడు, నిన్ను ఒంటరిగా విడిచువాడు కాదు. నీ జీవితంలో, నీ బ్రతుకులో, నా బ్రతుకులో కొన్ని మార్లు పల్లములో నుండి మెరకను దాటే స్థితి దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు అక్కడనే కాదు, నీతో పాటు వాళ్ళు కూడా ఆ మెరకను చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మోషే గారు ఒక్కడు ఇశ్రాయేలు నడిపించినటువంటి వ్యక్తి, ఆయన నడవడానికి ముందు జనాలు నడిపించాడు. ఇప్పుడు ఆయన మాత్రమే నడవటం కాదు, యెహోషువ గారు నడవటమే కాదు, వాళ్ళతో పాటు యాజకులందరినీ కూడా ఏం చేశాడు? ఒడ్డుకి చేర్చేశాడు. నీ కుటుంబాన్ని నీతో పాటు ఒడ్డుకు చేర్చగలరు, నీ బ్రతుకు నీతో వారందరినీ నువ్వు వాళ్ళని ఒడ్డుకు చేర్చగలరు. వారందరూ కూడా చూసి దేవుని నామానికి మహిమ తెచ్చేవిడగా దేవుడిని నియమించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మూడోది ఏం చేశాడమ్మా యెహోషువ గారు? అడ్డుగా ఉన్నాయి. ఏంటై? ఎరుకో గోడలు అడ్డుగా ఉంది. మూడోది ఎరుకో గోడ. ఆరోగ్యం రాయబడి చూడండి, అడ్డుగా ఉంటుంది ఎరుకో గోడ, అడ్డుగా కట్టబడి ఉంటుంది. దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఎంత పూలిష్ మాట చూడండి అసలు. ఇది యుద్ధానికి ఏదైనా సామాగ్రి సిద్ధపరచుకుని వెళ్ళాలి, యుద్ధానికి ఏం చేయాలి? మంచి బాంబర్లు, బంకర్లు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆ గోడ చుట్టూ, గోడ పైన 7 రథాలు ఆకుండా తిరుగుతాయంట. ఇప్పుడు 7 రథాలు అంటే సుమారుగా మనం ఇక్కడ మన దగ్గరలో గ్రీన్ ఫీల్డ్ హైవే పడుతుందని చెప్పి సంతోషపడుతున్నాం, మన దగ్గరలో పడుతున్నామని. అలాంటి హైవేలు సుమారు 4 హైవేలు అంటే ఒక ఎడల్పు అంత ఉంటుందంట. 4 హైవేలు అంటే ఇది ఎట్లు వెళ్తాయి? 6 వాహనాలు వెళ్తాయి కదా. 7 రథాలు ఒకేసారి ఒకదాని తలకుండా వెళ్ళిపోతుంది. అంత పెద్ద గోడ కట్టారంట. ఇప్పుడు దాన్ని వేల్చాలి. ఏం చేయాలి? అమ్మా, దాన్ని పేల్చాలి. ఏం చేయాలి? నువ్వేమో చదువులో పూరు, నీకు ఉద్యోగం చేయాలని ఆశ ఉంది, ఉద్యోగం చేయడానికి ఆశపడుతున్నావు. కానీ దేవుడు ఏం చేస్తాడు? నిశ్చయంగా నీకు ఉద్యోగం ఇస్తానని చెప్తున్నాడు. నమ్ముతామా చెప్పండి? నమ్మగలమా చెప్పండి? నమ్మటానికి నమ్మశక్యంగా ఉందా చెప్పండి? నమ్మశక్యంగా ఉందా? నమ్మటానికి అవకాశం ఉందా? లేదు కదా. ఇది ఎట్లా నమ్ముతుంది ప్రభు? ఇది ఎట్లా పాసిబుల్? నాకైనా చదువున్న వచ్చి ఉండాలి, నేను దాంట్లో ప్రిపేర్ అయ్యేలా ఉండాలి, నాకైనా జ్ఞానం అయినా ఉండాలి, దాంట్లో మాత్రమే నేను రెడీ అవ్వగలను ప్రభా. ఏమీ లేకపోతే నేను ఎట్లా చేయగలను ప్రభు అనుకుంటాం. అది ఎంత అసాధ్యంగా మనకు కనపడుతుందో, దేవుడు యుద్ధానికి సమకూర్చిన ఆయన కూడా అంతే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏం చేశాడు ఈయన? ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు కదా? దేవుడు పెట్టారా? దేవుడు యెహోషువ గారి గురించి నీతో నాతో సేవకుడు ఏదైతే యుద్ధం చేయమన్నాడో ఆ యుద్ధానికి రెడీ అయిపోయాడు. జాగ్రత్తగా రాసుకోండి. రెండోది, పల్లంలో నుండి మెరక్కెళ్ళిపోతే నువ్వు రెడీ అయిపోమంటే జనాన్ని సిద్ధపరచుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. మూడోది, 7 రథాలు తిరిగే గోడను పోల్చడానికి బంకర్లు లేవు, యుద్ధ సామాగ్రి లేవు, యుద్ధ సైన్యం లేదు. ఉన్న జనానందరినీ సిద్ధపరిచాడు. నువ్వు పని చేయి. ఏం చేస్తావు? ఆ గోడ చుట్టూ తిరగండి. ఇదేంటి విచిత్రం కదా. గోడ చుట్టూ తిరగండి. ఏం చేయాలి? గోడ చుట్టూ తిరగకుండా స్తుతించాడు. నేను చెప్పే వరకు తిరుగుతూనే ఉండండి. అమ్మ, తిరుగుతూనే ఉంటామా చెప్పండి? ఒక ఉద్యోగం కోసం దేవుడు నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పాడు.
నువ్వు వాక్యం తీసుకోగానే దేవుడు ఏం చెప్పి తెచ్చేది నీకు ఇచ్చేది అని చెప్తాడు. ఆడికెళ్తావు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతావు. ప్రభా నువ్వు నాకు ఇచ్చేస్తారని చెప్పేవాళ్ళని చెప్పి దాన్ని ఏం చేస్తావు, డిస్టర్బ్ అయ్యి దాన్ని కింద పడేస్తారు. రెండో రోజున మనలో దానికి ఇంటర్వ్యూ పిలుస్తారు, మరలా వెళ్తావు. దేవుడు ఏం చెప్పాడు, నేను చెప్పే వరకు నీవు ఏం చేయి. ఏం చెప్పాడమ్మా 6వ అధ్యాయంలో, తిరుగుతూనే ఉండండి. 8 మార్లు, 6 మార్లు, 66 మార్లు, 7 మార్లు, 77 మార్లు, ఎన్ని మార్లు దేవుడు చెప్పే వరకు తిరుగుతూనే ఉండాలి. అది ఎట్లా పాసిబుల్ అంటే, ఇదే మోషే గారు 90వ కీర్తనలో మనిషి ఆవిష్కారం 70 సంవత్సరాలు అధిక బలపడాలా. మరి మోషే 2 సంవత్సరాలు బతికాడమ్మా, భూలోకం మీద జీవించాడు 120 సంవత్సరాలు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నాకు వయసు అయిపోతుంది, నాకు బలం అయిపోతుంది, నాకు శక్తి అయిపోతుంది, నా దగ్గర సామాగ్రి లేదు, నేను చేయలేను, నా వల్ల కావటం లేదు, ఏం చేయాలి? నిన్ను చూసుకోవద్దు. నిన్ను వాగ్దానం చేసి నీకు వాగ్దానం చేసిన దేవుని వైపు చూడు. 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, నువ్వు యుద్ధం చేయాలి మోషే, నువ్వు యుద్ధం చేయాలి యెహోషువ. సరే ప్రభా, నేనున్నాను ప్రభా, అలాగే చేస్తా ప్రభా. మరి నాకు సామాగ్రి ఏంటి ప్రభా? బంకర్లు ఇస్తున్నావా, పెద్ద పెద్ద బాంబులు ఇస్తున్నావా, గొప్ప సైన్యాన్ని ఇస్తున్నావా, ఇలా ఇస్తున్నావు, పెద్ద తాళ్ళు ఇస్తున్నావా, ఏం చేస్తున్నావు ప్రభా అంటే దేవుడు ఏమన్నాడు చెప్పండి. ఇక్కడ దేవుడు ఏం ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడమ్మా? దేవుడు ఏమన్నాడు? ఏమి చెప్పొద్దు, నేను చెప్పేవారు తిరుగుతూనే ఉండు, తిరుగుతూనే ఉండు, తిరుగుతూనే ఉండు. తిరగలమా? దౌడు మన దగ్గర ఉండదా? మన కంటికి ఏం కనపడాలి? మన కంటికి ఏం కనపడాలి? అది పాసిబిలిటీ ఉండేదిగా కనపడాలి. అది యేసు ప్రభు చెప్పేది కూడా నీకు నిన్ను మెప్పించేదై ఉండాలి, నిన్ను కన్విన్స్ ఉండాలి, నువ్వు కన్విన్స్ అయ్యేదై ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు నీవు నమ్ముతావు. నా దేవుడు అంటున్నాడు, శూన్యంలో సృష్టి తీయగలడు, నోటి మాట చేత ప్రపంచములను నిర్మించగలడు, మృత తొలమైన గర్భము నుండి విశ్వాకు నవ్వును పుట్టించగలడు. నోటి నిండా నవ్వును దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. నా జీవితం బాగుపడుతుందా, నా వల్ల అవుతుందా అనుకున్న తల నుంచి చిరునవ్వును సమాధానం ఇచ్చాడు. ఇదిగో ఈ వ్యక్తి మన సంఘాన్ని పాడు చేస్తున్నాడు, నాశనం చేస్తున్న వ్యక్తిని దేవుడి గురించి ప్రకటించే వ్యక్తిగా మార్చగలడు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నా దేవుడు అటువంటి గొప్ప దేవుడు. నీ దగ్గర సామగ్రి లేకపోవచ్చు, శక్తి లేకపోవచ్చు, నీ దగ్గర మెటీరియల్స్ లేకపోవచ్చు, నువ్వు చేసే వ్యాపారానికైనా, నువ్వు చేస్తున్న ఉద్యోగానికైనా, నువ్వు చేస్తున్న వ్యవసాయానికైనా, నువ్వు చేస్తున్న పని దేనికైనా నీ శక్తి చాలని నీవు అనుకునే వ్యక్తిగా నీవు ఉండవచ్చు. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పమంటారా? నేను చెప్పిన మాట ప్రకారంగా చేయి. ఏం చేయమంటావు ప్రభా? నీకేం కనపడుతుంది? ఎరుకు గోడ ఎంత ఎరుకు ఉంది? 7 రథాలు తిరిగితీయ. మరి దాంతో యుద్ధం చేయాలి, గోడ పడగొట్టాలి. ఏం చేయమంటావు ప్రభా? బంకర్లు తీసుకురామంటావా? వద్దు ప్రభా. జనాన్ని ఏమైనా పెద్ద పెద్ద తొంగలు తెచ్చి అదే పక్కన దూరమంటావా? వద్దు. మరి ఏం చేయమంటావు? ఇప్పుడు ఏదైనా మాట్లాడమంటావా? వద్దు. మరి ఏం చేయాలి ప్రభా? గోడ చుట్టూ తిరగండి. ఏం చేయండి? గోడ చుట్టూ తిరగండి. గోడ చుట్టూ తిరగడం ఏంటి ప్రభా అన్నాడా? ఈరోజు నిన్ను నుండి ఏమో చెప్తాను చెప్పండి. నీకు నాకు అదే మాట చెప్తే సిరిగారు అంటున్నారు, నాకు ఈ సంవత్సరం వ్యవసాయంలో మొత్తం పోయింది అంటున్నాడు, అనుకుంటున్నాడు. నేనేం చెప్పాను? రాణితో మా అప్పులు ఎక్కువైపోయినాయి అని చెప్పి నేనేం చెప్పాను? ఏం చెప్పానమ్మా? 1 సంవత్సరం పాటు మొట్టమొదటి ఆరాధనలో మీరు ఉండండి, మొట్టమొదటి ఆరాధనలో మీరు 2 సంవత్సరాల తర్వాత మీరే నిర్వహిస్తారు అని చెప్పాను నేను. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందో, ఇది నమ్మసిద్ధంగా ఏ విధంగానైతే లేదు, ఆ రోజు ఎదుగో గోడలు కూడా కూరటం అంత ఆశ్చర్యంగా ఉంది. అంజీ అనుకుంటున్నాడు, సరే మా బావల దగ్గర గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నాకు కూడా వస్తుందా అనుకుంటున్నావా? నిజమేనా? నమ్మొచ్చా? వాళ్ళిద్దరికంటే మంచి జాబ్ వచ్చింది, నమ్మొచ్చు. నేను అంటున్నాను, క్రమం తప్పకుండా బైబిల్ చదువుకో, దేవుని వాక్యాన్ని విధేయత చూపుతూ వెళ్ళు, క్రమం తప్పకుండా ఆరాధనకి వెళ్ళు, దేవుడు నీకు నిశ్చయంగా మంచి జాబ్ ఇస్తాడు అన్నాడు. వాళ్ళంటే ప్రిపేర్ అయ్యారు, వాళ్ళంటే రెడీ అయ్యారు. ఇది నేను నమ్మొచ్చా? ఉందా హృదయంలో ఆలోచన? అదే ఆలోచన, అదే మాట చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు యుద్ధానికి నీకు సామాగ్రి వద్దు, కొడులేలు వద్దు, బుల్రేజర్లు వద్దు, పెద్ద పెద్ద తాళ్ళు వద్దు, పెద్ద పెద్ద బాంకులు వద్దు, పెద్ద బంకర్లు వద్దు. ఏం చేస్తామంటే నా చుట్టూ తిరుగు. ఏం చేస్తే చూడగలరు ప్రభా? మేము వచ్చామని చెప్పి దడిపిస్తామని చెప్పి తిరగమంటారా? మీరు స్తుతి చేసేది మీ హృదయంలో తప్ప బయట ఎవరికి, మీరు స్తుతి చేసేది మీ హృదయంలో తప్ప బయట ఎవరికి ఏం చెప్పొద్దు. ఏం చెప్పొద్దమ్మా? వినపడద్దు, ఎవరికి చెప్పొద్దు, ఎవరికి తెలియనియొద్దు. చుట్టూ మూసేసారు డోర్లు. నిజమే, మన జీవితంలో మనకు రావాల్సిన ఆశీర్వాదం, మనకు కావాల్సినటువంటి దీవెనలు, మనం పొందుకోవాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదం చుట్టూ మూసేసి ఉండొచ్చు. దేవుడు చెప్తున్నాడు ఈ రోజున, ఇది మొదలుకొని నా మీద నమ్మకంతో మౌనంగా హృదయంలో
దేవుడు స్తుతిస్తూ చుట్టూ తిరుగు, చుట్టూ తిరుగు, చుట్టూ తిరుగు. దేవానికి స్తోత్రం నాకు ఇస్తాను. చుట్టూ తిరుగు. ఎన్నిసార్లు తిరగమంట? 6 సార్లు తిరుగు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు తిరుగు అని చెప్పే వరకు నువ్వు తిరుగు. దేవుడు చెప్తున్నాడు నేను చెప్పే వరకు తిరుగు, నేను చెప్పే వరకు తిరుగు, నా మీద నమ్మకం ఉంచు. యెహోషువ గారు ఎందుకు నాయకుడు అయ్యాడు అంటే, ఆయన ఎటువంటి యుద్ధాలు చేశాడు అంటే, ఎటువంటి యుద్ధాలు చేసి అతను విజయం సాధించి నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుతామని చెప్పాడు అంటే, దేవుడు ఎటువంటి కఠిక పరిస్థితులు ఎదురైనప్పుడు, అనుకూలంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవుని మాటకి విధేయత చూపాడు. నిశ్చయంగా దేవుడు నన్ను చెప్పింది చేయగలను నమ్మాడు, విశ్వసించాడు. ఏమాత్రం వెనక తిరిగి చూడలేదు, ఏమాత్రం భయపడలేదు. ఇది చేయగలడా అని ఆలోచించలేదు. దేవుని పెట్టారా? తిరిగాడు. ఎన్నిసార్లు తిరగమంటావు ప్రభా? 6 సార్లు. ఈరోజు దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నాడు? తిరుగు, తిరుగు, నేను చెప్పినట్టు తిరుగు, విశ్వాసంతో తిరుగు, నేను చెప్పే వరకు నీవు తిరుగుతూనే ఉండు. ఇప్పుడు చెప్పాడు 7వ రోజు ఏమన్నాడు? ఇప్పుడు అనమంటే ఏమన్నాడు? దేవుడికి స్తోత్రం అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం అంటే ఏమైపోయాడు? గోడలో ఏమైపోయింది? యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసి ఆ బోరలతో వెళ్ళినప్పుడు పట్టుకుని ఏమైపోయింది? గిరుగ గోడలో కూలిపోయి. దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటది, యెహోషువ గారు మాట్లాడుతున్నటువంటి మాట. ఒక సామాన్యుడిగా వచ్చినప్పుడు దేవుడు నా చేతికి యుద్ధాన్ని సిద్ధం చేయమని కత్తిరించాడు, యుద్ధం చేశాను. నా యాజకుడు నన్ను పురుకల్పాడు, ఆయన ఏది చెప్తే అదే చేశాను, యుద్ధం చేశాను. యుద్ధంలో విజయం వచ్చింది. తర్వాత విజయం వచ్చి సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏం చేస్తారని నాకు వాగ్దానం చేసినప్పుడు పల్లం మెరక మీద నుంచి నీళ్లు పల్లానికి దిగుతున్నాయి. ఇప్పుడు పల్లం మీద నీళ్ళు మెరక మీదకి పంపించమన్నాడు. అయినా దేవుడు విశ్వాసం నుంచి మెరక మీదకి ఎక్కువగా నన్ను మెరకైపోయి దేవుడు నా పట్ల అంత విషయాన్ని ఇచ్చాడు. నేను కాదు చేసింది నా దేవుడు నామానికి స్తోత్రం. మూడోదిగా నా జీవితంలో నేను మూడోది ఎదుర్కొన్న పరిస్థితి ఏంటి అంటే, నా ముందు భయంకరమైనటువంటి ఒక గోడ ఉంది. ఆ గోడల నుంచి బయటికి రావాలి అంటే ఏ మనిషిని తవ్వలేడానికి సాధ్యుడు కాదు. అటువంటి సమయంలో దేవుడు నోరు మూసుకొని మౌనంగా నేను చెప్పు వరకు దాని చుట్టూ తిరగమని చెప్పాడు. నేను చెప్పుడు దాని చుట్టూ తిరగమని చెప్పాడు, తిరిగాను. ఇప్పుడు దేవుడు చెప్పాడు అరువు అన్నాడు, అరిశాను, కూలిపోయింది. నేను చేయలేదు యుద్ధము, నా పక్షముగా తేనెటీగలను పంపించి యుద్ధం జరిగించాడు. విజయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, 4వదిగా ఏం చేశాడంటే, దేవుడు ప్రజల మధ్య నన్ను ఏం చేశాడు? ఇప్పుడు దేవుడు వారికి ఎవరెవరికి ఎంత స్వాస్థ్యం మంచి పెట్టాలో, ఎవరెవరికి ఏమి ఇవ్వాలో, ఎవరికి ఏ భూభాగం ఇవ్వాలో నన్ను మధ్యలో పెట్టి దేవుడు ఏం చేశాడు? వారిని పంచిపెట్టే వ్యక్తిగా నన్ను నియమించాడు. వారిని స్వాస్థ్యం ఇచ్చేవాళ్ళగా దేవుడు నన్ను నియమించాడు. అందుకే దేవుడు బిడ్డలారా, ఈరోజు మీతో నాతో చెప్తున్నాను, అందరితో అంటూ ఉన్నాడు. ఏమంటాడంటే, మీ సంగతి నాకు అనవసరం, మీ సంగతి నాకు అనవసరం, మీ గురించి నాకు అనవసరం. సామాన్యుడిగా వచ్చిన నేను ఈరోజు సామాన్యుడిగా ఉన్నాను, మీ జోలి నాకు అనవసరం. చూడండి ఒకసారి చదవండి 24:15. ఈ మాట చెప్పిన ప్రసంగాన్ని నేను ముగిస్తాను. 24:15. జాగ్రత్తగా చదవండి. 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడి అని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, లేక మీకు ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. మీ కుటుంబం నడుచుకుందురు, మీ కుటుంబంలో ఏం చేసినట్టుగా విశ్వాసంతగా బ్రతుకుదురు. నెంబర్ 2, అమోరీయుల దేశం నివసించున్నారే వారి దేవతలను సేవించుదురు. నేడు మీరే కోరుకుని మీరెవరిని సేవించినను కోరుకును నేను నా ఇంటి వారును యెహోవానే సేవించుదును. దేవునికి స్తోత్రం. ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చివరిగా ఏమైపోతున్నాడు చెప్పండి? తాను దేవుని ఎదుట పూర్తిగా నేను ఏమీ లేని వాడిగా చేసుకుంటున్నాను అని చెప్పి తాను రిక్తుడిగా మార్చుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని దాసుని నోట నుండి వచ్చిన మాట ప్రకారం చేశాడు. సామాన్యుడు, అధికుడు, మహాగరుడు, మహా గొప్పవాడైంది గొప్ప స్థానంలో పెట్టిన తర్వాత ఆయన ఏమంటున్నాడు చెప్పమంటారా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నాను, మీరు కూడా సేవిస్తారా?
నేను నా ఇంటి వారు యేసయ్యనే నమ్ముకున్నాం, యేసయ్య మాట ప్రకారం బ్రతుకుతున్నాం, మీరు బ్రతుకుతారా అని చెప్తూ ఉన్నాను. ఒకసారి దేవుడు నిన్ను నన్ను ఆలోచించుకోమని చెప్పమనే మాట ఏంటంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నాం, మీరు మీ ఇంటి వారు యెహోవాను సేవిస్తారా అని అడుగుతున్నాడు. ఏం చెప్తారో మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి. సామాన్యమైనటువంటి వ్యక్తి ఉన్నతమైన స్థానంలో వచ్చాడు. సేవకుడు చెప్పినటువంటి మాట విన్నాడు, సేవకుడు చెప్పినటువంటి మాట ప్రకారం యుద్ధం చేశాడు, విజయాలు ఇచ్చాడు, దేవుని నామానికి మహిమ ఇచ్చాడు. అలాగే ఇంకా కొంతమంది ఇంకా 7 వ్యక్తులు ఉన్నారు. దేవుడు సేవకుడు చెప్పినటువంటి సామాన్య వ్యక్తులుగా వచ్చి ఉన్నతమైన స్థానంలోకి వచ్చి వారి ముగింపు దేవుని నామానికి మహిమకరంగా ఉంది. దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నటువంటి మాట, సామాన్య స్థితిలో వచ్చి బాధలతో, కన్నీరుతో, ఇబ్బందులతో, అవమానంతో, ఒంటరితనంతో ఎవరు లేని వారిగా, ఒంటరి వారిగా కృష్ణ దిగిన మనందరము కూడా దేవుడు మన చేతిలో కత్తిని పెట్టి యుద్ధం చేయమన్నాడు. నా పక్షంగా విజయాన్ని పొంది మనకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా చివరిలో ముగింపు క్రీస్తు ప్రభా, ఇదిగో నీ కొరకు నా బిడ్డలను సాధించాను, నా కుటుంబాన్ని నీకు ప్రభా నీ చేతిలో పెడుతున్నానని చెప్పి ముగించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక అట్టి స్థితిలో మనందరం సిద్ధపరిచి దేవుని నామానికి మహిమకరంగా, మన కుటుంబాలకు ఆశీర్వకరంగా, దీవునికరంగా, అనేకులకు ఆశీర్వకరమైన బిడ్డలుగా ఉండాలని అట్టి స్థితిలోనికి దేవుడు మనను మన కుటుంబం నడిపించుకుంటూ వదిలి చేయను గాక. ఆమేన్. మహిమాన్వితుడు మహాగణుడి దగ్గర వందనములు. ఎత్తబడిన వాక్య బిడ్డ హృదయాలు నీరు కట్టి ఫలించేది, వ్యర్థం కాకున్నట్లు తండ్రి ప్రభా మీరే ఫలింపచేయండి. నిజమే తండ్రి, సామాన్యమైన వ్యక్తిగా తండ్రి సైన్యంలోకి వచ్చాడు, యుద్ధం చేయమన్నప్పుడు తండ్రి సేవకుడు ఎలా అయితే చెప్పాడు అలాగే నడిచాడు ప్రభా, అలాగే జీవించాడు తండ్రి ప్రభా. తన జీవితంలో అద్భుతాలను జరిగించినట్లుగా మా జీవితంలో కూడా దేవా ప్రభా నీ మాట ఇది, నీ మాట అనుసారంగా నడిచే బిడ్డలు ఇది మా అందరి గురించి చూస్తున్నాను. యేసయ్య నామమున ప్రార్థన చేయించున్నాము మా తండ్రి. ఆమేన్.